All right, guys. Welcome to the first class of BD exclusive. Okay, bachelor's in divinity, but master's students can join all the classes. You don't even have to take my permission. You can join anytime you want. Okay. Only advantage for master's student is no exams for you guys, no papers, or anything. You can come and go anytime, but you have the authority to ask questions like any other students. I need more questions so that we can get more answers. You don't ask any questions, it's going to be a YouTube video only. Okay. So I have my CTA students also. I'm going to cover before end of May soteriology, pneumatology, and what else is left? Angels and demons, baptism and communion. One class will be there exclusively. I will take for CTH, pastoral counseling. You guys can join, but I will take it separately for BD students because I'll go in depth for BD guys, pastoral counseling, how to counsel the church members and other things. But for today, we'll be taking soteriology. Probably it will go for 2 weeks. ఈ రోజు మనం మీరు కూడా వినండి. రక్షణ శాస్త్రం ఏం శాస్త్రం అది? రక్షణ శాస్త్రం. త్వరగా కానీ రక్షణ శాస్త్రం చూస్తాము. ఈ వారము వచ్చే వారము దాన్ని ఈ క్లాసు ఇంకో క్లాసులో దాన్ని ముగిస్తాం. ఓకే రైట్. కొంచెం ప్రాముఖ్యమైనది. So I'm going to ask one question for everyone. ప్రతి ఒక్కడు ఒక ఆన్సర్ ఇవ్వాలి నాకు. ఓకే రండి. ఆన్సర్ ఇస్తున్నప్పుడు పక్కోడికి చూడొద్దు. సో ఓకే, అది అతని ఆన్సర్ తప్పు ఉండొచ్చు, మీ ఆన్సర్ రైట్ ఉండొచ్చు. ఓకే, డోంట్ సీ అదర్స్ ఆన్సర్స్, ఎందుకంటే ఇది 1+1 2 కాదు. ఇది అసలు ఇందులో ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను, మామూలు సింపుల్ క్వశ్చన్. ఆకాశం సాయంత్రం ఏ రంగు ఉంటుంది? చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, అందరూ చెప్పాలా? ఎరుపు. రైటా రాంగా? సరే ఒక్కొక్కరు. సరే, మేఘం ఏ షేప్ లో ఉంటుంది చెప్పండి. ఆలోచిస్తున్నాడా? ఓకే, చిన్నపిల్లల బొమ్మలేదా బాబు? మేఘాలు ఎలాగుంటుంది చెప్పండి షేపు. మేఘం మీన్స్ క్లౌడ్. నాకన్నా మీకన్నా నాకే తెలుగు బాగా వచ్చా, మరి ట్రాన్స్లేటర్ బాగా ఏంటి అన్ని చిన్నపిల్లల బొమ్మలేనా? మీ ఎప్పుడే చూసింది ఇలా మేఘం? మీరు ఎప్పుడే ఎలాగున్నాయి మేఘాలు? ఇక్కడ ఒక షేపు లేదు, పాడు లేదు. షేప్ అన్నానండి, రంగు కాదు. అప్పటి నుంచి ఇలాగుంటాయి అంటాడు. ఎక్కడ ఎలాగుంటాయి చెప్పు. మాటల్లో చెప్పాయా సార్? ఒకడికేమో కుక్కలా కనబడుతుంది, ఒకడికేమో పిల్లిలా కనబడుతుంది, ఒకడికేమో రౌండ్ గా ఎలా కనబడుతుంది. సో ఒక ఆన్సర్ అందరికి సూట్ అవ్వదు కదా. మరి బుట్టలాగా ఉంటది అన్నారు. మీ బుట్ట ఏమైంది? సో గైస్, బుట్ట ఓకే, ఇంకోటి అయినట్టు వినండి. థియాలజీలో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది ఒక్కొక్కటి. ఓకే, రిమెంబర్ దాట్. ఒకడికేమో ఇక్కడ నుంచి చూస్తేనేమో అదేంటి ఇలా రౌండ్గా ఉంది, ఇంకోటికేమో ఇదేంటి పొడుగ్గా ఉంది, ఇంకోటికేమో అసలు మేఘాలు లేవు, ఇంకోటేమో మొత్తం మేఘాలు ఉన్నాయి అంటాడు. ఓకే, బట్ ద క్వశ్చన్ ఈస్, మేఘాలు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దెర్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ఎ క్లౌడ్. ఆకారం మారినా గానీ ఈ మేఘాల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. మేఘం అంటే ఏంటి లక్షణాలు చెప్పండి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ క్లౌడ్? మేఘానికి ఉన్న గుణ లక్షణాలు చెప్పండి. ఓకే, కదులుతుంది, ఇంకా అలాగా తెల్లగా ఉంటాయి చాలా మటుకు, నల్లగా ఉండేవి వర్షాలు పడతాయి, అందంగా ఉంటాయి. ఇంకేంటి? పొగలాగా ఉంటది. ఓకే, సో యు సీ ఇన్ థియాలజీ క్లాసెస్ వి టాక్ అబౌట్ వాట్ ద క్లౌడ్స్ ఆర్. చూడండి, మన క్లాసుల్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడే మీరు చెప్పారు చూడండి మేఘం యొక్క లక్షణాలు, ఆ లక్షణాలు చదువుతాం మనం. అంతేగాని ఇప్పుడు మీకు అది చెప్పకుండా గుండ్రంగా ఉంటుంది మేఘం అంటే మీరు ఏం చేస్తారు? పైకి వెళ్ళి ఏంటి మేఘం గుండ్రంగా ఉందా? లేదు కదా అంటారు. మనం ఏం చెప్తాం? యు సీ దట్ ఈస్ సైన్స్. మాత్రమే చెప్తాం, సైన్స్ వేరు. You see, in science there are certain థియాలజీలో దాని లక్షణాలు మాత్రమే తెలుసుకుంటాం. certain natural laws that you cannot change in science. For example,
2 + 2 ఎంత? Four. 4. అది డిఫాల్ట్. అది ఇంకా దాన్ని మార్చలేరు ఇంకా. మార్చలేరు ఎవరు కదా, అవునా కదా? కానీ మీరు కొన్ని కొన్ని విషయాల్లో 1 + 1 ఎంత? 2, +1 ఎంత? 3. +1 ఎంత? 4. నేను ముందే 4 చెప్పేస్తుంటే మీకు 1 + 1 + 1 అర్థం కాదు మీకు. ఇన్ సైన్స్ we can directly go to 4. 2 + 2 is 4 by default. It is the law. Yeah. But in theology, you have to understand, Yeah. what the Bible says about a topic, and not everybody is on the same page. చూసారా? కాబట్టి థియాలజీ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుందా ఇప్పుడు? ఒకటి 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 యాడ్ చేసుకుంటా పోతుంది. విడమర్చి అంటే మొత్తం ఒకేసారి చెప్పేయడానికి కాదు. 2 + 2 4 అనేది ఒకేసారి తెలిసిపోదు. ఫస్ట్ నుంచి తెలుసుకోవాలి. 1 2 3 అన్నట్టుగా And తెలుసు. the worst part, ఇంకా చూస్తే 1 + 1 + 1 + 1 ఎక్కడ ఆగాలో మనకు తెలియదు. థియాలజీకి ఉన్నది ఏంటంటే ఎంతైనా అట్లా పోతా ఉంటది. ఎందుకంటే when you read the Bible, ఏంటి ఇది వచ్చింది ఏంటి? సో ఇంకోటి కలపండి +1. ఇంకోటి కలపండి +1. ఇంకోటి కలపండి +1. We don't know until we see Christ. చూడండి, ప్రభు రాకడ పర్యంతం ఇది కొనసాగుతూనే ఉంటది. నేర్చుకోవాలి. But being said that, అంటే you have to add the way Bible tells it. ఇష్టమైనట్టు కల్పించకూడదు. సరే, మరి ఈ 1 + 1 + చేసే దాంట్లో కూడా దానికి కూడా లెక్కలు ఉన్నాయి. మన ఇష్టం వచ్చినట్టు కలిపేసిపోవడం కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బైబిల్ నాలెడ్జ్ లేనివాడు ఇష్టం వచ్చినట్టు 1 ఎందుకంటే 3 కలుపుకోండి ఒకటేసారి. 5 అయిపోతుంది. ఆడికి 3 లేదన్నప్పుడు తీసేది అంటాడు. 0 తీసేయండి అంటాడు. యూ కెనాట్ డూ దాట్. సో చూసారా, అది తరబిది లేని వాడు. సో ఐఎమ్ గోయింగ్ కలపడానికి నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం కలుపుకుంటా పోతే ఎంత కలిపినా పర్వాలేదు. సో ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్ నౌ. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న, జాగ్రత్త ఇటు వినాలి, ఇటు చూడాలి. కారు వచ్చినా ఏమొచ్చినా ఏం మాట్లాడాలి. వన్ పర్సన్ ఇస్ దేర్ అంటిల్ అని అన్న ఒక వ్యక్తి ఉన్నాడండి. he took baptism బాప్తిజం తీసుకున్నాడు at the age of 20 years. 20 సంవత్సరాల వయసులో. బాప్టిస్ట్ అయితే వాటర్ బాప్టిజం. సో మీరు అడగొచ్చు, బాప్టిస్ట్ అంటే పోనీ అనుకోండి కాసేపు, నీటి బాప్టిజం. మునిగి బాప్టిజం మీరు తీసుకున్నాడు. పెంతెకోస్తలు అయితే పరిశుద్ధ ఆత్మ బాప్టిజం. ఆ భాషల్లో కూడా మాట్లాడాడు. ఎందుకంటే కన్విన్స్ అవర్ ఏ బాప్టిజం అని అడుగుతారు. అందుకే రెండు ఇచ్చేస్తాను ఆప్షన్. సో ఎట్లయినా ఏదైనా. One minute, guys. Yeah. Hello. Yes, sir. How are you? Is it your car outside? No, right? No. Where art thou? Yeah, I am at the seminary, pastor, taking class outside. Okay. Open air. Open air theater today. Hey, no, there's no power. No ACs for the past 3 weeks. It's not okay. None of them working. They are taking the classes in the bedroom where I sleep. I'm not comfortable taking classes there. No, not like that. The AC, the class is not okay. Yeah, it hasn't been working for the past 3 weeks, pastor. Remember, you know about it? Yeah, I don't know, pastor. His brother's son is there, and he said that he has repaired that and is now perfectly working, he said. Well, yeah. Sorry, the classes has been disturbing. I mean, okay. All right. So my question now, a 20-year-old person. సో ఇప్పుడు మీకు చెప్పారు కదా, 20 సంవత్సరాల వ్యక్తి రక్షించబడ్డాడు. ఓకే, He took baptism. బాప్తిజం తీసుకున్నాడు. మీరు అనుకున్న లెక్కలోనే ఏదైతే నమ్ముతారో, నీటి బాప్టిజం అనుకోండి. నీటి బాప్టిజము, ఆత్మ బాప్టిజము, భాషల బాప్టిజము, మీ ఇష్టం. ఓకే, మొత్తానికి రక్షించబడ్డాడండి. చర్చికి వెళ్ళేటాడు. అవును, చర్చి పోయారనమాట. ఓకే, 50 years, 50 సంవత్సరాలు వచ్చాయి అతనికి. 20లో రక్షించబడి 30 సంవత్సరాలు సంవత్సరాలు చర్చికి వెళ్ళాడు. 50 వచ్చేసాయి ఇప్పుడు. 50 అంటే ఓకే, ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిందట. వాళ్ళ వైఫ్ వదిలేసింది ఇంకా ఉద్యోగం పోయిందని. లాస్ట్ హిస్ జాబ్, హిస్ వైఫ్ ఆల్సో లెఫ్ట్ హిమ్. పిల్లలు కూడా వదిలేశారు. ఇంకా మా అమ్మతో వెళ్ళిపోతాం, నీతో ఉండమన్నారు. చిల్డ్రన్ ఆల్సో అబండన్ హిమ్, దే గాన్ విత్ దేర్ మదర్. ఒక ఒంటరిగా అయిపోయాడు, ఉద్యోగం లేదు. ఏం చేశాడు? స్టార్టెడ్ డ్రింకింగ్ ఆల్కహాల్. ఆల్ టెన్షన్స్, డిప్రెస్డ్, స్టార్టెడ్ టేకింగ్ ఆల్కహాల్ వెరీ మచ్. ఇంకా రోజు పొద్దున్న నుంచి ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఆల్కహాల్ బికాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్ ఆఫ్ లూజింగ్ జాబ్, లూజింగ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. భార్య వెళ్ళిపోయింది, పిల్లలు తృణీకరించారు. ఏమంటే నిరాశ వచ్చేసి త్రాగుడు మొదలు పెట్టాడు మనోడు. బాగా పొద్దున. I mean, he doesn't know whether it is day or night. He just drinks. సో తేడా ఏం లేదనమాట. మా పొద్దున్న మధ్యాహ్నం తాగుతూనే ఉన్నాడు. బాధను బట్టి మీరు అనుకోండి. 52 years.
2 సంవత్సరాలు అలా జరిగిందండి. 52 వచ్చాయి ఇప్పుడు. కంప్లీట్ డ్రంక్. ఐ మీన్ సో ఇంకా రోడ్ మీద ఇంకా పడిపోవడమే తాగి. తాగి ఎక్కడ పడుతున్నాడో తెలియట్లేదు. తాగుబోతు అంటారు చూడండి, అట్లా అయ్యాడు. చర్చిలో ఇంకా తాగితే ఇంకే చర్చిలు లేవు, ఏమీ లేవు. చనిపోయాడు. చచ్చిపోయాడండి. అతను పరలోకానికి వెళ్తాడా ఉమ్. వెళ్ళడా? క్వశ్చన్. ప్రశ్న ఏంటంటే, ఈ వ్యక్తి ఒక్క నిమిషం సరే. చెప్పొద్దు, వినండి. పరలోకం వెళ్తాడా? చచ్చిపోయాడు కదా మరి. పరలోకం వెళ్తాడా వెళ్ళడా? ఓకే, ఫర్ దాట్ ఉమ్. మీరు కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకుని సమాధానం చెప్పండి. పరలోకానికి వెళ్తాడు ఆ అనేటోడు చేయొచ్చు. చేతులు ఎత్తండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఒకరు కళ్ళు ఒకరు మూసుకోవాలి. తిరగకూడదు. కళ్ళు మూసుకోమంటే Okay. కళ్ళు మూసుకోవాలి. ఏ బాబు, సరే కళ్ళు మూసుకో. కళ్ళు ఓకే మూసుకుంటే అర్థం కాదు. ఓకే, ఇంకా సరే, ఓకే, చేతులు దింపండి. రైట్. పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ కళ్ళు మూసుకోండి. పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ కళ్ళు మూసుకుని అనేటోళ్ళు ఎవరైనా అంటే ఎల్లడు అనేవాళ్ళు చేయొద్దండి. ఓకే, ఓకే, దించేయండి. ఆల్రైట్. ఆన్లైన్, ఐ వాంట్ టు నో యువర్ ఆన్సర్. అక్కడ ఆన్లైన్ లో చూస్తాను సార్. People who you think, like, the person, will he go to heaven or not? పాస్టర్ గారు, ఒక చిన్న డౌట్ అండి. Yes. రియల్ గా సేవ్ అయి బ్యాప్టిజం తీసుకున్నారా? 20 సంవత్సరాలు అంటే బ్యాప్టిజం తీసుకున్నాడు. భాషల్లో కూడా బ్యాప్టిజం తీసుకోవడం డిఫరెంట్ పాస్టర్ గారు. 30 years he went to church, right? 30 నో సంవత్సరాలు. నో నో ఆయన రియల్ బ్యాప్టిజం తీసుకున్నారా? Yes, real baptism. రియల్ మీన్స్ మారు మనసు ఉంది. Yes. అయితే పరలోకానికి వెళ్తారు బ్రదర్. తాగుబోతైనా. ఎస్ బ్రదర్. Take her answer. Okay, Go. all right. What about others? Other guys, Thank you, for your response. other guys. Anybody there? Are you guys online, guys? I'm waiting for you guys to give me an answer. Only your names are appearing. Yes, sir. No. They don't want to give me an answer. వెళ్ళాడు బ్రదర్. వెళ్ళాడు. Okay, వెళ్ళాడు, all okay. right, okay. Yeah, we are just taking. వెళ్ళండి. Valid auntie. Okay, all right, okay. Yeah, be honest, guys. మీరు ఏమనుకున్నారు, అది ఇంపార్టెంట్. We'll come back to what the Bible thinks later. First మీరండి. What do you guys think? That is important. మీరు రాసి పెట్టుకోండి. ఒక మాట రాయండి అక్కడ. మీరు ఏం చెప్పారు? పరలోకం వెళ్తాడన్నారా? వెళ్తాడన్నవారు వెళ్తాడని రాయండి. ఒక మాట రాయండి. అతను Okay, ఇప్పుడు Sir, once he has accepted the Lord Jesus What Christ is that, as brother? once he has accepted the Lord Jesus Christ as his Uh-huh. personal savior, uh-huh. the seal of the Holy Spirit is upon him. So Okay. I think he will. He will go to heaven. Okay, all right, Yeah. okay, all right. Others? Yeah, almost everything. Okay, well, you guys lost the chance. I kept it open. Okay, now my question now. Okay, సో ఇప్పుడు same man. మరి ఓకే, అది అయిపోయింది. అక్కడ రాసి పెట్టారు కదా. చాలా మంది వెళ్తారు. వెళ్తారన్నారు, కొంతమంది వెళ్ళరని చెప్పారు. Okay. It's okay. I mean, ఎవరు ఏం చెప్పారో it's on debate anyway. I mean, like, this is the whole subject. Yeah. Same man, ఇదే వ్యక్తి 20 years, accepted Christ. 20 సంవత్సరాల యవన వయసులో ప్రభుని అంగీకరించాడు. As a matter of fact, he came into full-time ministry too. చూడండి, ఈ ప్రభుని అంగీకరించాక మరి పరిచర్యలో కూడా ఉన్నాడు. ఫుల్ టైం పరిచర్య అంట. Okay, got people to souls to Christ like anything. మరి చాలా మంది ఆత్మలను రక్షించాడు ప్రభు కొరకు. Okay, 50 years, 50 సంవత్సరాలు వచ్చాయి. fell for a woman, ఒక స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. started living with her. మరి ఆమెతోనే ఉండటం ప్రారంభించాడు. He has his own wife, సో పాస్టర్ ఉంది, భార్య ఉంది, own children, పిల్లలు ఉన్నారు. still a pastor of a church. మరి ఇంకా సేవ చేస్తూనే ఉన్నాడు ఇలాగా వేరేగా ఉంటూ కూడా. Living with another woman, adultery. Let us put it like that. సో ఇలాగ వేరే స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. He died. ఒక రోజున చనిపోయాడు. Will he go to heaven or not? మరి అతడు పరలోకం వెళ్తాడా వెళ్ళడా? మాకు చెప్పొద్దు, మీరు రాసి పెట్టుకోండి. వెళ్తాడు వెళ్ళడా అనేది రెండో సిచ్యుయేషన్ అండి. Same guy, Yes. ఆల్కహాల్ కి చాలా మంది వెళ్ళిపోతారు అన్నారు, కొంతమంది వెళ్ళరని చెప్పారు. ఓకే, సేమ్ guy, అదే వ్యక్తి. ఓకే, తాగుడైతే మరి కొంతమంది వెళ్తామన్నారు, కొంతమంది వెళ్ళరన్నారు. ఎవరేం చెప్పారు మీకు కూడా తెలియదు. ఐ మీన్ ఏం చెప్పారు మాకు కూడా తెలియదు. ఓకే, సో ఏమండి, మీరు ఇట్లాంటి వాటిలో బాగా యాక్టివ్ పాల్గొనాలి. ఓకే, ఈ వ్యక్తి వెళ్తాడో లేదో రాసి పెట్టి ఒక మాట ఎస్ నో అనేది. వెళ్తాడా వెళ్ళడా? ఆగండి ఒక్క నిమిషం. అది కాదు, కొంతమంది వెళ్తారని రాశారు. ఫస్ట్ లో తాగుబోతూ వెళ్తారని రాశారు కొంతమంది. ఈ సెకండ్ లో కూడా వెళ్తాడా?
ఓహో. అదే రాసి పెట్టండి దయచేసి. ఫస్ట్ లో వెళ్తాడు, సెకండ్ లో వెళ్ళడు. త్రాగుడు వ్యక్తి వెళ్తాడు, వెరీ గుడ్ పాయింట్. ఓకే, అక్రమ సంబంధం లేకుండా వ్యభిచారి వెళ్ళడు, రాసి పెట్టండి అట్లా. ఓకే, Okay. ఇంట్రెస్టింగ్, వెరీ Alright. ఇంట్రెస్టింగ్. well, we'll take that answer. Okay, online. Anybody Online. wants to think that, that's a different answer? I mean, the people who said will not go, probably the answer will be not go. The person who said will go, are they going to change the answer in this second scenario? సెకండ్ సినారియో వెళ్ళాడు బ్రదర్. ఫస్ట్ scenario వెళ్తారా అంటే? అంటే నిజమైన మారు మనసు ఆయన తాగాడు అంతే. అమ్మ, వాట్ ఎవర్ క్యారెక్టరిస్టిక్, హౌఎవర్ యువర్ డెఫినేషన్ ఇస్ ఈజ్ సేవ్డ్. సో మీరు Yeah. చెప్పారు కదా ఫస్ట్ ఫస్ట్ సేవ్డ్, వెళ్ళదని చెప్పారు. వెళ్తాడు ఫస్ట్ వెళ్తారా? ఫస్ట్ ఫస్ట్ వెళ్తారా, దానికి సెకండ్ వెళ్తారా? అంటే ఆల్కహాల్ వన్స్ ఓకే. సేవ్డ్ ఈస్ నాట్ I'm ఓకే. just giving hard time. I mean, like, huh? సరే, మాకేం But చెప్పండి. second దాంట్లో అయితే బైబిల్ ఏం వెళ్ళాడు. చెప్తుందో కాదు, బైబిల్ ఏం చెప్తుందో చదువుకుంటాం. మీరేం అనుకుంటారో చెప్పండి ఫస్ట్. ఓకే, డైరెక్ట్ Brother, బైబిల్ వెళ్ళిపోతారా తప్ప ఆన్సర్లు ఉన్నా కూడా? రాసి పెట్టారు కదా. బ్రదర్, యా సిస్టర్. అంటే అతను చనిపోయే ముందు గనక పశ్చాత్తాప పడుంటే, ఆ లాస్ట్ మినిట్ లో పశ్చాత్తాప పడుంటే వెళ్తాడు, లేదంటే వెళ్ళాడు అనుకుంటున్నాను. యా సిస్టర్, ఐ మీన్ ఐ డోంట్ నో ఆడు పశ్చాత్తాప పడ్డాడా పడలేదా నాకు తెలియదు సిస్టర్. బట్ ఐఎమ్ పుట్టింగ్ ద కేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. ప్రకటనలో ఉంది కదా బ్రదర్, వ్యభిచారులు వెళ్ళరు అని ఉంది కదా, వెళ్ళడు అంటున్నాను. ఓకే, సరే, ఓకే. All right, sister. I mean, I'll take your answer. I mean, again, there is no one answer for all. We'll go through the scriptures and we'll see how it works. Okay? Yeah. బ్రదర్, Yeah, brother. ఫిబ్రవరి 6:5 స్పష్టంగా దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటాడు. కాబట్టి ఈ మారు మనసు లేనివాడు ఎట్లాగా వెళ్ళాడు కదా పరలోక రాజ్యంలోకి. సో ఐ బిలీవ్ దట్ దీస్ పీపుల్ విల్ నాట్ గో టు హెవెన్. Okay. Yeah, it's okay, brother. I mean, I take your answer for it. Whatever you Yeah. depend. Yeah, that's okay. Yeah. Okay. వినండి అన్న. So you see, guys. ఇంకో సిచ్యువేషన్ చెప్పంటారా? సరిపోతాయి. ఇంకేమన్నారు? వ్యభిచారి, తాగబోతే ఇంకెవరున్నారు? రోగి ఉన్నాడా? మోసం, దొంగతనం, దొంగ అయ్యాడండి. చర్చిలో డబ్బులు బాగా దొంగిలిస్తున్నాడండి. చచ్చిపోయాడు. అతను వెళ్తాడా? అదే రాసి పెట్టండి. వెళ్తాడన్న వాళ్ళు అది కాదు, సరే, దొంగతనం కాదు. లైక్ వాట్ డిడ్ జీసస్ సే? లేడీస్ తోని, ఐ మీన్ లైక్ లస్ట్ చేయడం కాదు, ఆలోచించడం కూడా పాపమే కదా అన్నారు కదా యేసు ప్రభు. అలాంటి వెళ్తాడా మరి? అయితే పోనీ దొంగతనం మీకు ఈజీగా ఉన్నది చెప్పేస్తున్నారు. యేసు ప్రభు చెప్పాడు చూడండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు పాపం చేసినట్టు. అట్లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, బాగానే ప్రారంభించాడు. 20 సంవత్సరాల వయసులో చాలా భక్తిగా పరిశుద్ధంగా ప్రారంభించాడు. మనం అందరం పోపులమా ఇక్కడ? రాను Everybody has a lustful thoughts. రాను ఏమైందంటే మోహపు చూపులు చూసే వ్యక్తి మనకి సినిమాలో మోహపు చూపులు అంటే విలన్లే ఉంటారా? మనలాటలు కాదా? మన గురించి చెప్పాడు అక్కడ యేసు ప్రభు. ఇంట్లో కూడా అందరూ సర్లే. I mean, lust is not just like, about sexual attraction. I'm talking about, అరే ఆ కారణాలు ఉంటే బాగుంది కదా, ఆ పాస్టర్ అతనికి చర్చ్ ఉంది నాకుంటే బాగుంది కదా. అది కూడా దరిద్రమైన ఆలోచనలే అవి. ఈ పెద్ద చర్చ్ నాకుంటే ఇంకా బాగుంది కదా, నేను కూడా సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ లో సీనియర్ పాస్టర్ అంటే ఇంకా బాగుంది కదా. అది లస్ట్ కాదా? అది మీ చర్చ్ ఉందా? మీకు మీ చర్చ్కి మీరు కాపర్లా? అవును కదా. మరి మీ చర్చ్ మీరు కాపర్లు కాకుండా వేరే చర్చ్ మీకు ఎందుకయ్యా మీకు? అది లస్ట్ కాదా? అది ఎప్పుడు ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మొగలు ఆలోచుకుంటారు. అది ఇంకా దరిద్రంగా ఉంది. That is also lust. Think practically about these parts. Okay, that's what we'll cover in soteriology. All right. మీ ఆన్సర్ లో ఎస్లు నోలు కొంతమంది, ఎంతమంది? మీ 2 ఎస్లా? ఒకటి ఎస్ ఒకటి నో. మీది 2 ఎస్లు, 2 నోలే. నోలు 2 నోలు, ఎస్ నో 2 ఎస్లు, ఎస్ నో ఇది ఎక్కడ కూడా ఉండే ఎస్ నో 2 నో 2 నో. ఓకే, 2 లేవు. ఓకే, ఉంటే వాడు నో అయినా ఉండాలా, ఉంటే ఎస్ ఉండాలి. ఎస్ నోలో ఇష్యూ ఇప్పుడు ఎస్ నోలో వాట్ హ్యాపెండ్ ఇస్, యూ గైస్ డిటర్మైన్
విచ్ ఇస్ ఎ గ్రేటర్ సిన్? చూడండి, అంటే ఓకే, నో అనేది ఒక పక్క, ఎస్ అనేది ఒక పక్క. ఎస్ నో అంటే ఓహో ఫస్ట్ ఏంటి తాగుబోతు కదా, తాగుబోతు పర్వాలేదు. వ్యభిచారం అయితే అబ్బో కుదరదు, ఇది వెళ్ళకూడదు అని మీరే డిసైడ్ చేశారు. You determine Yeah. the level of sin. ఓకే, ఒక పాపం అంటే ఇంకో పాపం భయంకరం అని మీరే అంటున్నారు. ఓకే, సరే చూద్దాం. We will see that, okay? అట్లా ఉంటుందా? ఒక పాపం కంటే ఇంకో పాపం ఎక్కువ ఉంటుందా? నిజమా? అవునా? బుద్ధిపూర్వకమైన కూడా పాపం. అదే చేసినవన్నీ బుద్ధిపూర్వకంగానే. నేను చెప్పలేదు బ్రదర్, బైబిల్లో రాసింది, నేను చెప్పలేదు. అదే మీరు జ్ఞాపకం చేశారు కదా అట్లా. జ్ఞాపకం చేశారు కదా, ఆ ప్రకారం చూస్తే అన్ని పాపాలే. అన్ని పాపాలు ఒకటే అన్ని లెక్క? పాపాలు ఒకటేనా? అది కాదు అని మీరు అన్నారు. ఓకే, అదే కదా రాశారు మీరు. ఎస్ నువ్వు అందుకని వచ్చింది. ఘనమైన పాపం కలిగి. అక్కడికి వెళ్ళకలే అబ్బా, అదొక చిన్న తేడా థ్రెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సరే ఇంకొకటి. సరే ఓకే, ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నారు బాబు, ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే, బట్ ఐ హ్యాడ్ టు గెట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు నేను ఒకటి కొడదాం అనుకుంటున్నా నేను ఇది పక్కన అనుకుంటున్నా ఇక నుంచి చెడిపోతుంది. ఓకే ఓకే. కూడా అనుకున్నాను, అది పాపమేనా? పాపమే. ఎలాగో పాపం చేసి నేను కొట్టేస్తే అది పాపం. అంటే అది ఒకే పాపం. పాపం సార్. కొట్టిన పాపం, అనుకున్న పాపం. అనుకుంటే అనుకున్న పాపమే, కొట్టిన పాపం. ఓకే, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చూడండి. ఇక్కడ మీకు 100 రూపాయలు ఉంది, చర్చ్ లో మీకు 100 రూపాయలు పడింది. బా 100 రూపాయలు దొరికింది, తీసేసుకుంటే బాగుంది కదా అనుకుంటారు. అది పాపమా కాదా? పాపం. పాపమే. మీరు తీసుకోలేదు, అనుకున్న పాపం. మీరు తీసుకోలేదు, పాపం కాదు. మీరు అనుకున్నారు, మీరు తీసుకోలేదు. మీరు పాపం చేశారా లేదా? పాపం సార్. ఓకే, అది పాపమా కాదా? తీసుకోలేదు. లేదు పాపం. అనుకున్నందుకే పాపం. అది తీసేసుకోండి మరి. ఇంకా అనుకున్నారు ఎలాగో పాపం అయిపోయింది, తీసేసుకోవచ్చు కదా, ఇంకెందుకు ఇంకా. ఉన్నప్పుడు అనుకున్నారు, ఒరే తీసుకుంటే బాగుంది, కానీ మళ్ళీ మీకు పరిశుద్ధాత్మ చెప్పి అరే నీ డబ్బులు కాదురా అని చెప్పాడు, తీసుకోలేదు. అది మీరు పాపం చేశారా? మరి పాపం అంటున్నారు కదా. అనుకున్నా పాపం అంటున్నారు మరి. అనుకున్నారు, పాపం చేశారు. ఇంకా పాపం చేసేసుకుంటే బెస్ట్ కదా, ఎలాగో శిక్ష పడుతుంది. ఒక శిక్షకు రెండు యూ డోంట్ గెట్ పనిష్ ఫర్ సేమ్ సిన్ ఆర్ సేమ్ మిస్టేక్. చేసుకోవచ్చు కదా. ఒక తప్పుకు ఒకేసారి శిక్ష కదా, 2 శిక్షలు. ఎలాగో పాపం చేసేసారండి, ఆలోచించారు, అబ్బా శిక్ష పడిపోయింది, తీసేసుకుని ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ వదిలేయడం అక్కడ? Guys, you know, మనసు మార్చుకున్నాం. మనసు గద్దించి. మీరు పాపం చేశారు కదా బ్రదర్, అనుకుని పాపం. తీసేసుకొని మళ్ళీ మార్మల్స్ పొందొచ్చు కదా. ఇప్పుడు ఎలాగో పాపం చేశారు, అరే నేను అది తీసుకుందాం అనుకున్నాను రా బాబు, పాపం చేసాను, నాకు ఎలాగో శిక్ష పడదు ఆర్ శిక్ష పడుతుంది. శిక్ష పడుతుంది అన్నోడు తీసుకోవచ్చు, శిక్ష పడదన్నోడు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే శిక్ష పడుతున్నోడికి ఎలాగో పడుతుంది, ఎందుకంటే ఆలోచించాడు. పడలేనోడికి ఎలాగో పడదు, ఎందుకంటే వాడికి ఆలోచించినా పడదు, తీసుకున్నా పడదు. మరి ఎలా మేనేజ్ చేస్తారా? పాపమే కాదు సార్. ఆ? పోగొట్టుకున్నారు ఎవరో, దాని కనబడింది, అది తీసుకుంటే తనకేం పాపం లేదు. ఎవరు పోగొట్టు ఉద్దేశపూర్వకంగా దొంగిలిస్తే పాపం, కానీ దొరికిన దానికి పాపం ఎట్లా? కానీ మీ బాధ్యత కదండి, ఎవరికో చెప్పాలి కదా, ఇన్ఫార్మ్ చేయాలి కదా. 100 రూపాయలు దొరికాయి చర్చిలో అనుకున్నా చర్చిలోనే కదా, మీరే పాస్టల్ బాబు మా 100 రూపాయలు దొరికింది ఇక్కడ, చేస్తే అయిపోతుంది. ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కదా. చెప్పొచ్చు. కానీ మీకు ఆలోచన వచ్చింది కదండి, ఫస్ట్ డబ్బులు కనబడ్డాయి. నేనే పెట్టేసుకుందాం అనుకున్నా. అదే మాట్లాడుతున్నా. మన సిచ్యువేషన్ ఏంటంటే ఆలోచించడం కూడా పాపమేనా? జాగ్రత్త. ఆలోచించుకుంటే పాపం అయిపోతే తీసేసుకోవచ్చు కదా, మళ్ళీ ఆలోచించుకొని ఆపడం ఎందుకు అంటున్నా. సరే ఓకే ఆల్రైట్, మీకు క్వశ్చన్ ఎగ్జాంపుల్ అడిగారు కదా, దీనికి ఆన్సర్ రాసుకోండి, నా కాదు. ఓకే ఓకే ఆల్రైట్, కమ్ ఆన్, లెట్ us టాక్ అబౌట్ సోటీరియాలజీ. SOTERIOLOGY. రక్షణ శాస్త్రం అని రాసుకోండి. రక్షణ రాశారా? సోటీరియాలజీ, SOTERIOLOGY. సోటీరియాలజీ. బాబు నెక్స్ట్ వీక్ కల్లా మనకి ఏసీలు అవుతాయి, ఇవాళ మామూలుగా ఇయ్యాను నేను అక్కడ. ఓకే, సో ఇట్ ఈస్ ఏ సోటీరియా మీన్స్ సాల్వేషన్. సో రక్షణ అంటే రక్షణ, కాపుదల, అంతే కదండి.
అట్లా Soteria. సొటేరియా సొటేరియా SOTERIA means salvation. సొటేరియో అని రాశారు కదా, రాసుకోండి, తెలుగులో రాసుకోండి, సొటేరియో. Hmm. రాయగలిగితే రాయిసారు, లేదండి లేదు. సొటేరియో అంటే రక్షణ అని అర్థం అనమాట. It's a Greek word. సొటేరియో I అనేది mean, it's a గ్రీక్ Latin మాట. word. లాటిన్. Sozo is a Greek word. SOZO. Sozo. యా, సో సొటేరియో లాటిన్ పదము. ఓకే, దాని అర్థం ఏంటంటే రక్షణ. సోజో అంటే గ్రీకు పదము. సోజో SOZO. సోజో అంటే గ్రీకు పదము, దాని అర్థం కూడా రక్షణే. తెలుగులో రక్షణ అంటాం మనం కదా, ఇంగ్లీష్ లో సాల్వేషన్. సొటేరియో మీన్స్ రక్షణ. సొటేరియో ఈజ్ లాటిన్, గ్రీక్ ఈజ్ సోజో SOZO. సోజో సోజో అని రాసుకోండి, తెలుగులో రాసుకోండి సోజో, అది కూడా రక్షణే. SOZO. Sozo is a Greek word. గ్రీకు మాట అంతే. Online, guys, is it asking for a passcode to join the meeting? No, right? నో పాస్టర్ గారు. జడ్ఓ No, Pastor. వాట్ ఎవర్ సోజో అని రాసుకోండి తెలుగులో. Oh, thank you. And now some people are not able to log in. Yes, Pastor. First it showed. Take your passport. Again, when I tried, I got it. Oh, Without passport. అవునండి, ఒకసారి ఆస్క్ దెమ్ టు అప్డేట్ దేర్ యాప్. ఓకే, ఏమన్నా అర్థమైందా? yeah, okay. లాటిన్ లో సొటేరియో. Soterio. Sozo is a Greek. Greek word. Okay. The Hebrew word, Yeah. the Hebrew word for salvation comes from the word Yesha. 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 Man, Yesha. both are enta kastam. Yesha. Important subject. I don't have a word. యశ SHA. Yesha. తెలుగులో రాసుకోండి. యా, యకార ఏ, షకార ష. యశ అంటే రక్షణ. Yesha. From there you get two words, two names, Joshua Mm. and Jesus. ఓకే, They both Yes. are same రూట్ రైట్. root words. యా, చూడండి, యశ అనే మూల పదంలో నుండే యేసు అనే పదం వచ్చింది. అలాగే యెహోషు అనే పేరు కూడా వచ్చింది. నిజానికి యేసు యెహోషువ ఒకటే పదం. అర్థమైందండి? Yehoshua, Joshua, Jesus, Mm. all have the basic foundation means యశ, salvation. సాల్వేషన్. సో యేసు అనే పేరు నాకు అర్థం ఏమిటి? రక్షణ. అంటే యశ అన్నా కూడా రక్షణే. Soterio in Greek basically means యా, to cure, to provide, Mm. to rescue. చూడండి, సొటేరియో అనే లాటిన్ పదం రాసుకున్నారు కదా. ఓకే, దానికి అర్థం ఏంటంటే బాగు చేయుట. రాసుకోండి, ఈ మూడు మాటలు రాసుకోండి. బాగు చేయుట, తిరిగి సమకూర్చుట, స్వస్థపరచుట. అంటే అర్థం ఒకటే, ఏదైనా రాసుకోండి, ఆ మూడు మాటలు రాసుకోండి. బాగు చేయుట, సమకూర్చుట, తిరిగి సమకూర్చుట, స్వస్థపరచుట అనే అర్థాలు అన్నమాట. రక్షణ అంటే అది. బాగు చేయటం, Okay. తిరిగి సమకూర్చడం, స్వస్థపరచడం. ఓకే, To rescue. యా. సో That is the most important thing, is to rescue. తిరిగి Christ came సమకూర్చడం. to rescue us. Okay, not rescue from your poverty, not rescue from your financial burdens or relationship problems. That's okay. That's a different story. Yeah. But the purpose of Christ coming is not to establish a happy family on this earth. చూడండి, ఏం మాటలు రాశారు? స్వస్థపరచుట, తిరిగి సమకూర్చడానికి. ప్రభు వచ్చింది తిరిగి సంపాదించడానికి, తిరిగి మనల్ని మరలా తన యొద్దకు చేర్చుకోండి, రెస్క్యూ చేయడానికి, The కాపాడటానికి. same to what is that statement? Tell that. యేసు ప్రభు మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడని ఒక వాక్యం ఉంది, ఎవరికైనా గుర్తొస్తుందా? టు సీక్ ది which was lost, right? ఆ మొత్తంలో Seek and save, yes. నశించిన Property. ఎదకి రక్షించడానికి. finances, సో నశించిన Health. దాన్ని వెదకి రక్షించడానికి అన్నాడు కదా. other లేకపోతే issues, are they included in that statement? ఆ వాక్యంలో ఈ దరిద్రత, రోగము అని ఏమైనా ఉన్నాయా? లేవు కదా. Okay. మరి యేసు ప్రభుని నమ్ముకుంటే ఇవన్నీ తీరిపోతాయి కదా, అప్పులు తీరిపోతాయి, హెల్త్ బాగా అయిపోతుంది, ఉమ్. నమ్ముకుంటే అయిపోతుంది. కానీ పర్పస్ ఏంటి యేసు ప్రభు రావడానికి ఇక్కడ? మెయిన్ పర్పస్ ఏంటి? టు సీక్ అండ్ సేవ్, వెదకి రక్షించడం, కాపాడటం. Yeah, you see, healing, prosperity, all those things were there even before Christ came. చూడండి, ఈ యొక్క ఆశీర్వాదాలు ఏమండి, అలాగే స్వస్థతలు ప్రభు రాకముందు నుంచి కూడా ఉన్నాయి అవి. ఓకే, దాని Even కొరకు ప్రభు రాలేదు. Even when Christ came, those things happened. సో యేసు ప్రభు ఉన్న కాలంలో కూడా జరిగాయి. Even when he left, ఉమ్. these things are happening. చూడండి, ఆయన వెళ్ళిపోయిన ఈ సమయంలో కూడా, మన మధ్యలో లేని ఈ సమయంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏమైవి?
రక్షణ ఏమనుకున్నాం, స్వస్థతలో ఆశీర్వాదాలు. ఓకే, But అది those ఎప్పుడైనా- things are not యా క్రైస్ట్ a మిషన్. determination of your holy life చూడండి or that you are saved. Yeah. For example, I'll give you one example. చూడండి, ఒక వ్యక్తికి బాగా ఆస్తున్నదని, ఒక వ్యక్తికి బాగా స్వస్థత ఉన్నదంటే అతడు బాగా రక్షించబడిన వాడని అర్థము ఏమాత్రము You guys కాదు. completed Old Testament, right? Kings. యా, First రాజు Kings and Second Kings. How many రాజుల kings are there in that? రాజుల గ్రంథాన్ని Tons. చదివారు కదా. Okay. యా, ఏండి. Can you find a poor king in Israel? సో ఇస్రాయేల్ రాజులందరిలో మీరు విన్నారు అంటే, దయరాజు గారు కూడా చెప్పాడేమో, ఓటీలో కూడా మీరు విన్నారు, పేద రాజు ఎవడైనా ఉన్నాడా? లేడా? అదేంటి, All kings are rich. చూడండి, రాజులందరూ సౌభాగ్యవంతులు కదా. నా రాజు అంటే And the మరి మన పేర్లు 99.9%, ఓకే, రైట్, ఓకే, యా, yeah, and 99.9% of ఓకే. చూడండి, 99.9% the book of Kings says రాజుల these గ్రంథంలో people have done evil in God's eyes. చూడండి, వీళ్ళందరూ మహా సౌభాగ్యవంతులే, ఏమండి, సిరి సంపదలు కలిగిన వారే. కానీ వాళ్ళ గూర్చి ఏం రాయబడిందంటే రాజుల గ్రంథంలో, ఇతడు యెహోవా దృష్టికి చెడుగా నడిచాడు. ఉందా? రాజులు 99.9. So you can be rich. యా, That doesn't mean యా. you are saved. దాని అర్థం ఏంటంటే, నీకు బాగా ఆస్తి అంతస్తులు ఉన్నప్పటికీ నీవు దుష్ట నడత కలిగి ఉంటావు, నీవు రక్షించబడవు, రక్షించబడినట్టు కాదు. Goliath గొలియాతు was the one of the highest physical యా, instructor, ఆ, gym professor, you can say that, చూడండి, gym instructor. బాగా 6.5 అడుగులు ఎత్తు కదా, మంచి జిమ్కి వెళ్ళి కండలు పెంచి ఇన్స్ట్రక్టర్ లాగా అనుకుంటాం కదా మనం. వ్యక్తి ఉన్నాడు కదా ఫిజికల్ గా ఫిట్ గా. ఓకే, Was he saved? మరి అతడు రక్షించబడ్డా? He mocked God. సో అతడు దేవుణ్ణి ఎగతాళి చేశాడు కదా. So health is not an indicator of your salvation. కాబట్టి మహా అజానుభావుడు దేవుణ్ణి ఎటకారం చేశాడు. కాబట్టి దాని అర్థం ఏంటంటే, బాగా ఆరోగ్యవంతులు ఈక్వల్ టు రక్షించబడిన వారిని అర్థం కాదు. In your churches, Yeah. మీరు చేస్తున్నారో నాకు తెలియదు కానీ Yeah, చెయ్యరు అనుకుంటున్నాను. చేస్తే మానేయండి. ఈ ఆరోగ్యాలు చెయ్యండి, దాని ప్రార్థన, దట్స్ డిఫరెంట్ టైం. బట్ Yeah. బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, you will be healed. Believe in Jesus Christ, you will do this. When Peter and John, okay, యేసునామంలో చేశాడు, రక్షించారా అండి? ఆ రక్షించబడ్డాడని తెలుసా మీకు? అడుక్కున్నాడు. కుంటి వ్యక్తి ఎవరైతే రక్షించబడ్డాడో, స్వస్థపరచబడ్డాడో, స్వస్థపరచబడ్డాడు. అతను రక్షించబడ్డాడా మనకు తెలియదు. మనకు తెలియదు. ఓకే, సో కాబట్టి ఈ ఏంటంటే 9 మంది 10 మంది కుష్టి వ్యాధులు, యా, వచ్చారు. 10 మందికి హీలింగ్ అయిపోయింది. అవును. అందులో ఎంతమంది రక్షణ పడ్డారని బైబిల్ క్లియర్ రాస్తుంది. ఓన్లీ 1% గాట్ హీల్డ్, 1% వాట్ సేవ్. మీరు మీటింగ్కి వెళ్ళిపోయి మీకు స్వస్థతలు వచ్చాయి, మీటింగ్కి వెళ్తే మీకు పిల్లలు పుడుతున్నారు, మీటింగ్కి వెళ్తే మీకు ఉద్యోగాలు వచ్చాయంటే మీరు రక్షణ పొందారని మీరు అనుకుంటే అది యు కాంట్ బి మోర్ డమ్ దెన్ దట్. కాబట్టి స్వస్థత వేరు, రక్షణ వేరు. మీటింగ్స్ లో ఏమంటే మీకు ఆశీర్వాదాలు పలుకుతారు, వాళ్ళ మినిస్ట్రీ ఏదో వాళ్ళు చేసుకుంటారు. రక్షణకి దానికి ఏ సంబంధం లేదు. ఏమండి, మీరు కూడా ప్రార్థనలు చేస్తారు. మీ క్వశ్చన్ ఏంటంటే అతను కూడా ఏమంటే దేవుడు నిన్ను స్వస్థపడుతున్నాడు నమ్ముతున్నావా అని అడుగుతారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ Yeah. దేవుడు నిన్ను రక్షించడానికి నమ్ముతున్నావా అంటే అది అడగరు, ఎందుకంటే హిందూస్ అఫెండ్ అవుతారు. అది యేసు ప్రభు దేవుడు నన్ను నమ్ముతున్నావా అంటే అలా నమ్మనండి. మీరు నాకు దేవుడు నన్ను స్వస్థిస్తాడంటే నమ్ముతాడా అంటే ఆ నమ్మకంతోనే యు ఆర్ ఫైన్, బట్ దట్ ఈస్ నాట్ సాల్వేషన్. Yeah. బిలీవింగ్ ఇన్ ఎ గాడ్ హూ కెన్ హీల్ యూ ఇస్ నాట్ సాల్వేషన్. చూడండి, స్వస్థత కొరకే దేవుడిని నమ్మితే అది రక్షణకు సమానం కాదు. Yeah, brother, you can sit. We don't have AC, so I'm taking class outside. Yeah. Huh? Yeah, ఒక చైర్ అక్కడ ఉందా? So విన్నారండి? విషయం అర్థమైందా? you guys got the point? స్వస్థత కోసమే నమ్మితే అది రక్షణకు సమానం కాదు. ఇది రక్షణ కాదు. ఓకే, బిలీవింగ్. ఓకే, ఎక్కడ కూర్చో, you see these 10 guys, ఈ 10 మంది కుష్ఠరోగుల్ని జ్ఞాపకం చేసుకోండి. they believed in healing. సో వాళ్ళకి స్వస్థత అవసరమైంది, బతిమాలుకున్నారు, పొందుకున్నారు. They found, but only one guy came back and God said, Where are the others? where are the others? And Yeah. Okay. it is gone. They didn't recognize who God is. They recognized God's power, but they didn't recognize who God is. చూడండి, You see, recognizing God's power is totally different than recognizing God himself. చూడండి, అక్కడ 9 మంది ఏమో వాళ్ళ దేవాలయానికి వెళ్ళి కానుకలు వేసుకోవడానికి పోయారు. వాళ్ళకి దేవుడి శక్తే కావాలి కానీ దేవుడు అక్కర్లేదు.
సాక్షాత్ దేవుడే అక్కడ ఉంటే వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సినవి ఏమో ఉన్నాయి. ఒక వ్యక్తి అయితే తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పాడు. ఓకే, So the problem Yeah. with Christianity currently, చూడండి, ఈ ఆధునిక కాలంలో, ఇటీవలి కాలంలో క్రైస్తత్వంలో ఉన్న సమస్య మీరు గమనిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఏంటంటే we have removed Christ from Savior యా, and made him into doctor or bank manager. చూడండి, యేసు ప్రభు బ్యాంక్ మేనేజరు, యేసు ప్రభు మంచి హస్తవాసి కలిగిన డాక్టర్ అన్నట్టుగా చేసేసాం. Okay. రక్షకుడు అనేది తీసేశారు. The first part is whether he gives me money, whether Yeah. he heals me or not. He is my God and he died for my sins. That is the salvation message, nothing else. యా, రక్షణ వర్తమానం ఎలా ఉంటుందంటే, నీ ఒంట్లో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా అది రెండో సంగతి. అలాగే ఆస్తి అంతస్తున్నా లేకపోయినా తర్వాత సంగతి. ముందుగా ఆయన నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు రక్షకుడు అని నమ్మటమే, ఏమండి, నమ్మి రక్షించబడటమే అసలు శిశులైనది. You see, ఆరోగ్యాలు, Yeah. సంపదలు అవన్నీ తర్వాత. అవన్నీ వాటి సంగతి మనం సువార్తలో చెప్పకూడదు. ప్రార్థన చేసుకోండి, వాళ్ళని బలపరచండి, అప్పులున్న వాళ్ళు ఉంటే కొన్ని సలహాలు ఇవ్వండి, అవసరమైతే మీరే కొంచెం సహాయం చేయండి. రోజు చేయలేరులే, అది వేరు. అది దానికి రక్షణకు ఏ సంబంధం లేదు. okay. Right. So- Okay. Soteriology. All right. యా, రక్షణ శాస్త్రం ఎడికి పెట్టుకున్నారా? Yeah. సార్, రక్షణ So- శాస్త్రం. The first mention of salvation comes in Genesis 49:18. 49వ అధ్యాయము 18వ వచనం అండి, ఆది కాండం. Genesis 49:18. Guys, excuse me, I don't have the board for this week. Next week, probably we'll get back into the classrooms. Okay. 49, 18 ఏమండి, ఆది కాండం. రక్షణ అనే మాట మొట్టమొదటిగా అక్కడ రాయబడింది. I have waited for salvation, O Lord. సో నీ రక్షణ కొరకు నేను ఎదురు చూశాను ప్రభు అనే ఒక మాట అక్కడ ఉంటుంది. Okay. 49, 18 ఆది కాండం రాసేసుకోండి. Genesis 49:18. And the last mention of salvation in the Bible is in Revelation 19:1. ప్రకటన 19:1లో చివరిసారిగా చెప్పబడింది. After this- మొదటగానేమో Yeah. ఆది కాండము, చివరిగానేమో ప్రకటన. రెండట్లో ఉందా? రైట్, ఓకే, యా. Yeah. What is that? Revelation 19:1. 1వ వచనము, 19వ అధ్యాయము వచనము 1. ఓకే, After these things I have heard a loud voice of great matter saying, Hallelujah, salvation and glory and honor and power belongs to the Lord our God. చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ప్రభు రక్షణ దినమా ఏదో ఉంటది కదా అంటే, రక్షణ మన దేవునికి చెందిందని ఏదో మొదలగు మాటలు ఉంటాయి. ఓకేనా? రైట్, ఏమండి, ఏమనుకున్నాం? ఆది కాండంలో వచ్చింది, ప్రకటన గ్రంథంలో చివరిసారి వచ్చింది. సో అది యా, ఓకే. All right. So, 19:1. so question is, why do we need salvation? సో అసలు తర్వాత హెడ్డింగ్ రాసుకోండి, లేదంటే ప్రశ్నలకు రాసుకోండి. అసలు మనకు రక్షణ ఎందుకు అవసరము? రక్షణ మనుషులకు ఎందుకు అవసరము? అన్న వినపడుతుందా సార్? మీ పేరేంటి సార్? కిరణ్ సార్. ఇటు వచ్చేయండి, లేదండి భాష గారు పక్కన కూర్చోండి. Okay. పైన పైన యా, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్ట్. So, why do you think we need salvation, guys? సో Is it needed? చూసారా, ప్రశ్న రాసుకున్నారా అండి? మనకు రక్షణ అవసరత ఏమిటి, లేదంటే మనకు రక్షణ ఎందుకు అవసరము చెప్పాలి. మీరు మాటల్లో చెప్పాలి. 4 మాటలు చెప్తే మనం ముందుకు వెళ్ళిపోతాం. మేము నోట్స్ చెప్పేటంటే ఒక 10 నిమిషాల్లో చెప్పి వెళ్ళిపోతాం, కానీ అది మీకు ప్రయోజనం ఉండదు. చెప్పండి, రక్షణ ఎందుకు అవసరం అనుకుంటున్నారు? చెప్పండి. దేవుని రాజ్యంలో ప్రవేశించ- దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. ఓకే, బాబు పాస్టర్ గారు, రక్షణ ఎందుకు కావాలి? మీరు ప్రకటిస్తున్నారు కదా పొద్దున్న లేస్తే, రక్షణ పొందండి, మారు మనసు పొందండి. You guys have to be బాప్తిజం very పొందండి. strong in this subject. If not, you can't preach anything. Yeah. సో ఆ పరలోకం కొరకు, దేవుని రాజ్యం కొరకు, నిత్య జీవం కొరకు. నిత్య జీవం మరి ఎక్కడ? నిత్య జీవం అని ఈజీగా చెప్పకండి. నిత్య జీవం ఎక్కడ? దేవుడితోనా ఇంకో చోట? ఓకే, నిత్య జీవం అనే దాంట్లో Guys, online guys also, they can unmute and just answer that. You know, you don't have to wait for. ఏమండి, ఓ మేము జడ్సన్ దగ్గర కూర్చోవాలి, ఇది అర్థం What? చేసుకోవాలి. Manasyash? What is that? It is that. కాబట్టి to live a pure life, to live a pure life, that's what. Keep your conscience correct, something like that is telling. దేవుని Okay. ఉగ్రత తప్పించుకోవడానికండి. అలాగే దేవుని Oh, okay, ఉగ్రత auntie. దేవుని ఉగ్రత తప్పించుకోవడానికి. All right. Okay. పరలోకం కోసం. So my question, guys. So Yeah. every simple question we ask. Usually we ask everybody, Sir, are you saved? సో మనం చాలా సార్లు అడుగుతాం కదా, మీరు రక్షించబడ్డారండి అని. కానీ మన ప్రతి ఒక్కరు అడుగుతారు కదా. ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యు సేవ్డ్ బ్రదర్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? అడిగారా మీరు ఎప్పుడైనా సువార్త చేసినప్పుడు? అదే అడుగుతారు, ఇంకా క్వశ్చన్ ఇంకేం అడగరు. అంటే అది అందరూ అడగట్లేదు సార్, ఐ మీన్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఆర్ యు సేవ్డ్? అడుగుతాం. ఏంటి? రక్షణ- దాని అర్థం ఏంటి? ఇదే అనుకూల సమయం రక్షణ గురించి చెప్పినప్పుడు అదే బ్రదర్ అంటే Next step దేనికి ఏంటి? కాపాడుతున్నారండి మీరు? నెక్స్ట్ స్టెప్ ముందు స్టెప్ చెప్పండి. ఆర్ యు సేవ్డ్ అంటే మీనింగ్ ఏంటి? అర్థం ఏంటి?
దేని నుంచి రక్షించబడ్డారు? పాపము నుండి పాపము నుండి. పాపము పాపం నుండి రక్షించబడ్డది, మీరు ఎందుకు పాపం చేస్తున్నారు ఇంకా? దేవునితో సహవాసం చేయడం రక్షణ అంటే. దేవునితో సహవాసం చేయడానిక? ఓకేనండి, ఆల్ రైట్. ఆర్ యూ సేవ్డ్? బాబు ఎవరు మాట్లాడాలి? బాబు జేమ్స్ మాట్లాడవా? నువ్వు రక్షణ పొందావని ఎప్పుడైనా అడిగావు ఎవరినన్నా? ఎందుకు అడిగావు? ఇదేను అసలు మీరు రక్షణ పొందారు కదా, నాకు నమ్మకం ఉంది. నీకు లేకపోయినా ఓకే. దేని నుంచి రక్షించబడ్డారు? సరే ఇద్దరు మోదీ నుంచి రక్షించబడ్డారా? చెప్తారు, రేవంత్ రెడ్డి మీరు నుంచి కూడా మాట్లాడాలి. రక్షించబడ్డారా? కేసీఆర్ నుంచి రక్షించబడ్డారా? థ్యాంక్ యూ. ఆ సార్ ఇప్పుడే వచ్చాడు, ఆయన తాగుతాడేమో కప్పు ఆయనకి. కిరణ్ గారు మన చర్చ అయినంట. కొత్త స్టూడెంట్. టీ 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 అని ఉంటేనే ఆ? ఉన్నది కదా, పాపము విడుదల అడగండి ఆయన. పరలోకం మనల్ని పాపం నుంచి రక్షించారా? పాపం చేయకుండా రక్షించారా? సరే సరే, ఆయన ఏం చెప్పడు మనకేం కాదు. ఓకే, మీకు అర్థమవుతుందండి. మీరు ఎప్పుడైనా ఒక నిమిషం జేమ్స్ ఇక్కడ ఆపండి. మనల్ని పాపం నుంచి విడిపించడానికి. ఓకే, ఓకే. మీకు అర్థమైంది కదండి విషయం. కిరణ్ సార్ ఇటు వినండి. మీరు ఎవరినైనా ఎప్పుడైనా రక్షించబడ్డారా బ్రదర్ అని అడిగినప్పుడు మీకు తెలియాలి దేని నుంచి రక్షించబడటం అనేది మీరు స్పష్టపరచుకోవాలి. ఏమంటే అది మన ఉద్దేశం. చెప్పండి ఇప్పుడు ఇట్స్ చెప్పండి. వెరీ ఈజీ, లైక్ ఐఎమ్ సేవ్డ్ బ్రదర్ అండి. ఓ నేను రక్షించబడ్డానండి అని చాలా ఓకే, మంది మై క్వశ్చన్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడే ఒక ఉదాహరణ చెప్తాం, మీకు అర్థమవుతుంది చూడండి. if you don't write exams, చూడండి, మీరు పరీక్షలు రాయలేదండి, you don't come to classes regularly, అయితే క్లాసులు కూడా క్రమంగా రాలేదు, you are not sincere to the classes, మరి అసలు వచ్చినా గానీ ఆడతా పాడతా సమయం గడిపేసావు, నిజాయితీ లేదు. and you know for sure that And- John is going to fail you. చూడండి, కాబట్టి ఈ క్లాస్ లో నేను తప్పనిసరిగా ఫెయిల్ అయిపోతాను, జాన్ నన్ను ఫెయిల్ ఎందుకంటే that rule is there, 60, that 70, 60, 60, 30, 30, 30, 110. చూడండి, Okay. అటెండెన్స్ నోట్స్. And you guys know for sure that John is going to fail you because you didn't do what he told you to do. చూడండి, మీకు తెలుసు నేను సిన్సియర్ గా లేను, నోట్స్ కూడా సరిగ్గా రాయలేదు, అటెండెన్స్ కూడా అంతంత మాత్రమే, నేనైతే పాస్ అవునని మీకు బాగా తెలిసిపోయింది అనుకో. Suddenly Sonaraj calls you one day personal to your phone. కాబట్టి నేను ఒక రోజు మీకు ఫోన్ చేశాను, బ్రదర్ అని ఫోన్ చేశాను నేను మీకు ఒక రోజు అకస్మాత్తుగా. Brother, John passed you. బాబు నిన్ను జాన్ గారు పాస్ చేసేసారని ఫోన్ చేసి చెప్పానండి. You know what you will tell to other person? నువ్వు పక్కలతో ఏం చెప్తావు తెలుసా మాటిని? I am safe. నా పని అయితే నేను అయిపోయిందండి, నాదైతే క్లియర్ అయిపోయిందండి, నేను సేఫ్ I am safe. అంటారా లేదా? I was supposed to fail. నేను ఫెయిల్ అయిపోవడానికి దగ్గరగా వెళ్ళాను, ఫెయిల్ I was అయిపోవాలి, failing, నేను ఫెయిల్ అయిపోయినా but I am సేఫ్ saved. నేను రక్షించబడ్డా. I am saved from failing. చూడండి, ఇక్కడ ఈ ఎగ్జామ్ విషయంలో You're not saved to pass. Ah. Remember that. అంటే You're not saved to pass, but you are saved from ఫెయిలింగ్. failing. Ah. All humans are going to hell, and we are saved from going to hell. That saving is called rakshana. చూడండి, పుట్టిన ప్రతి ఒక్కరూ నరక మార్గంలో వెళ్ళిపోతున్నారండి. మంచా చెడా స్త్రీయా పురుషుడా పెద్దోడా చిన్నోడా తేడా లేదు, పుట్టిన వాళ్ళందరూ నరక మార్గంలో వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు వచ్చి మధ్యలో అడ్డగించి రక్షిస్తే అదే రక్షణ. అంటే రక్షణ అంటే నరకానికి వెళ్ళే మార్గం నుండి తప్పించబడటము. Okay, మీకు salvation is not going to heaven, which is true. I mean, when you're not going to hell, where will you go? చూడండి, నరక మార్గంలో లేని వారు ఇక ఎక్కడికి వెళ్ళేది? పరలోక మార్గమే కదా. నరక see- మార్గం నుండి తప్పించబడటమే రక్షణ. What is the foundational principle again? The Son of Man came to this earth for what? To save that which was perfect, righteous, holy. చూడండి, అంతా బాగానున్న దాన్ని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడని రాయబడిందా? ఎలా రాయబడిందా మాట? నశించినది కదా, నశించింది. Ah. నశించేదా నశించిందా? పోయింది. Already we guys are done. Yeah. We are done. Save that which was lost, not that which was going to be lost or చూడండి, which was losing. We are lost. రాబోయే It's a కాలంలో closed case. నశించిపోయేదని నేను చెప్పలేదు, ఆల్రెడీ అది నశించిపోయింది. ఆ ఆత్మ దేవుడు ఆ ప్రభుడు ఆయన్ని రక్షించాడు. Okay. Right. So from going to hell, Yeah. God saved us. అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు రక్షించబడ్డారా అంటే, are you saved from going to Hell. hell? The question is, which hell? Then again, the whole concept comes up. Then we have to come back. Instead of you, Jesus paid the price for going and all. That's how you open the salvation. అంతేగాని యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ స్వస్థత వస్తుంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతాయి, మీ అప్పులు తీరిపోతాయి, మీ మొగుడు తాగడం మానేస్తాడు, ఇంకో దాన్ని చూడడం మానేస్తాడు. అవన్నీ అవుతాయి అవో నాకు తెలియదు. అది అవుతే మంచిది, అవ్వపోయినా మమ్మల్ని అడగండి. అవ్వకపోతే we don't blame us. Yeah. But the question is, Yeah. will you be Saved. saved or not?
చూడండి ఇప్పుడు అర్థమైందా మీకు? రక్షణ పొందారా బ్రదర్ అంటే మనం ఏమడుగుతున్నాం? ఆ నిత్య నరకము నీకు తప్పిందా? నిత్య నరకం నీకు తప్పిందా? అది ప్రాముఖ్యమైనది. మరి రక్షణ పొందటం కంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారా, మీ పిల్లలందరూ బాగానే ఉన్నారా, బాగా చదువుకుంటున్నారా, సక్సెస్ అవుతున్నారా, ఇవన్నీ తర్వాత. అవి అసలు మాకు రక్షణకు దానికి సంబంధం లేదు. సాక్ష్యాల్లో కూడా వచ్చేసి మంచిదే. ఆ? అదే అదే అంటున్నాడు సార్. సాక్ష్యాలంటే ఇద్దరు బూస్టింగ్ వచ్చారు. బ్రదర్ వచ్చేసి చాలా మంది సాక్ష్యాలు ఏంటంటే బిల్డప్ కోసం చెప్తారు. కొంతమంది జెన్యున్ ఉన్నారు. డోంట్ గెట్ మీ రాంగ్. ఐ మీన్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఐ మీన్ ప్రతి ఐసీలో ఉండొచ్చు ఐసీ వచ్చినోడు, వాళ్ళ అబద్ధాలు చెప్పరండి. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి పాస్ అవుతున్నాడిని. ఒకసారి ఓకే, రుచి చూసి వచ్చారు. అంతేగాని ఉమ్. కొన్ని సాక్ష్యాలు ఎలాగుంటాయంటే దేవుడు నన్ను చాలా కాపాడాడండి, నన్ను బ్లెస్సింగ్ చేశాడు, ఐ హావ్ 4 cars, 3 houses, బ్యూటిఫుల్ వైఫ్, beautiful kids. ఇంకేముంది? యు సీ, హూ డు యు వాంట్ టు ప్రైజ్ హియర్, గాడ్ ఆర్ యువర్ సెల్ఫ్? చూడండి ఇప్పుడు సోదరుడు అన్నట్టు, జోసఫ్ గారు అన్నట్టు సాక్ష్యాలు అంటే నాకు హన్మకొండలో ఒకటండి, హైదరాబాద్ లో ఒకటి, వరంగల్లో 3, 4 ఇళ్ళు ఉన్నాయండి. ఇలా ఓకే ఓకే. మరి మధ్యలో పాజ్ ఇచ్చాడు కాబట్టి అనుమానం వచ్చింది నాకు. సో ఇది ఇది దేవుడు నమ్ముకున్నాక నీకు శ్రద్ధ కలిగి ఎలా చేశాడు. రక్షణకి దీనికి సంబంధం లేదు సుమా. ఏమంటే 4 ఇళ్ళు ఉన్నవాడే 4 ఇళ్ళు ఉన్నవాడే రక్షించబడినట్టు కాదు. You see, I can have all 10 cars. 10 కార్లు ఉంటే మంచిదే. Okay. దాన్ని And మెయింటైన్ at the end of the day, I can lose my salvation. I mean, not lose my salvation. Again, I may fall for something. According to your list, I will be going to hell. చూడండి. సో కాబట్టి సాక్ష్యాలు మీరు అన్నట్టుగా సాక్ష్యాలు ఏం చెప్తారు? నీదిగో సాక్ష్యం అంటే ఇట్ట అది ఏదో కట్టి కొట్టే తెచ్చి అని చెప్పాలంటారు కదా, అట్ట చెప్పరు మనోళ్ళు. మొత్తం అదంతా చెప్తారు. నేను యూనియన్ బ్యాంక్ లో దొంగతనం చేసినా, ఇండియన్ బ్యాంక్ లో సెక్యూరిటీ తక్కువ ఉందని అక్కడ పోయినా అంటే మిగిలిన అందరికి చెప్పినట్టు అట్లా చెప్పకూడదు సార్. నేను దొంగనండి, గజ దొంగనండి. ఒకసారి ఇట్లాంటి జోసఫ్ లాంటి ఆయన నన్ను బాగా గల్లా పట్టుకుని స్వార్థ చెప్పాడని అని చెప్తే మంచిది, కానీ మొత్తం అంతా ఇంకా ఏకరవ పెట్టకూడదు. ఇంకా అందులో ఆ సాక్ష్యంలో కూడా బ్రదర్ ప్లీజ్, ఓకే, Yeah. మై హంబుల్ రిక్వెస్ట్, కూడా- అది బైబిల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ పాస్టర్ ని ఎత్తి పడేయొద్దయా బాబు మీ సాక్ష్యాల్లో. అయ్యో మీ చర్చ్ ని ఎత్తి పడేయొద్దు. మీ చర్చ్కి వస్తేనే రక్షణ చెందింది, మీ మీటింగ్ కి వస్తేనే జరిగింది, ఈ అయ్యగారు ప్రార్థన చేస్తే ఈ తొక్కలో ఇవన్నీ ఏం కాదు. యేసు ప్రభు కాపాడారా లేదా? ఇట్ ఆల్ గ్లోరీ హ్యాస్ టు కమ్ టు గాడ్, నాట్ ఎన్ ఇండివిజువల్ హూ వర్క్స్ ఫర్ గాడ్. ఈ చర్చ్ లోకి వస్తేనే నాకు అయిందంట, ఈ చర్చ్ ఇతను ప్రార్థన చేస్తానంట, మిగతా వాళ్ళందరూ ప్రార్థన వేస్టేనా? అంతే, అంటే డైరెక్ట్ గా అదే. అది యు సీ, కొన్నిసార్లు మార్కెటింగ్ ఏ ప్రోడక్ట్, యూ డోంట్ హ్యావ్ టు టాక్ గుడ్ అబౌట్ యువర్ ప్రోడక్ట్, జస్ట్ టెల్ ద అదర్ ప్రోడక్ట్ ఇస్ బ్యాడ్. గురించి ఉదాహరణ చెప్తాం అనుకున్నా, ఎందుకులే. యు గాట్ మై పాయింట్? దేవుడి గారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఆశీర్వాదం వచ్చిందంటే మనిషికే మహిమ కదా. ఒకవేళ వచ్చి ఉండొచ్చు, ఆయనకి వచ్చి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఉండొచ్చు, మంచి వాక్యంలో బలపరచు, కానీ అంత దేవుడికి చెప్పాలా, అది విషయం. అవును, కరెక్ట్. మీరు సహాయం చేసి ఉండొచ్చు చాలా మందికి సువార్త చెప్పండి. I'm saying, I mean, don't tell me. I mean, Yeah. it's okay to tell. Okay, you know what? This brother was very helpful for me. నన్ను అసలు విడిచిపెట్టలేదండి, Help. ప్రతి ఉదయం వచ్చి ఇంటికాడ కూర్చున్నాడండి But అని ఏదో in చెప్తారు. this whole మంచిదే. process, ఆ, who is getting the glory and who is stealing the glory? చూడండి, మహిమ అనేది ఉంది కదా, గౌరవం ఘనత అనేది ఉంది కదా, ఎక్కువ పాస్టర్ గారికి కాదు. 90% కామెడీ స్టార్స్, యూట్యూబ్ స్టార్స్, వాళ్ళేంటి, their target is to bring people to their ministry. చూడండి, ప్రతి 20 minutes sermon, 10 minutes మార్కెటింగ్. ఈ బ్రదర్ ప్రేయర్ చేస్తే, ఈ బ్రదర్ చేస్తే, ఈ బ్రదర్ ఇస్తే, ఈ బ్రదర్ చేస్తే, బ్రదర్ 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 అది ఎలా ఉంటదంటే, యు బికమ్ సో మైండ్ వాష్డ్, ఐ మీన్ లైక్ బ్రెయిన్ వాష్డ్. You think that, okay, Next the power is not in God or in my prayers, but the power is in this person. చూసారా, టీవీ ప్రసంగాలు మీరు గమనించండి, అరగంట స్లాట్ లో వాళ్ళ వాక్యం చెప్పేది 15 నుండి 18 నిమిషాలు అంతే, మిగిలిన 12 నిమిషాలు సోది ఉంటది. ఐ మీన్ మా మినిస్ట్రీ ఇది ఉంది, అది ఉంది, There is, బ్రెయిన్ వాష్ చేసేస్తారు. let me tell you one thing, guys. I never taught you cults and religions, okay? చూడండి, కల్ట్స్ రిలీజియన్స్ అనేది మనం మీకు మేము చెప్పలేదు But కానీ for BD classes, I will take cults, religions. కల్ట్స్. Once you fall for a cult, చూడండి, కల్ట్ అంటే అవాంతర శాఖ అండి. తర్వాత ఎప్పుడైనా గుర్తొస్తే మీరు రాసుకోండి. చూడండి, ఏదైనా ఒక అవాంతర శాఖలు అంటే బైబిల్ బోధకు వ్యతిరేకంగా ఉన్న సంఘంలో నీవు ఒక్కసారి చేరితే there is only 1% chance that you'll come back. చూడండి, That is the statistics. రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే
ఒక్కసారి బైబిల్ విరుద్ధ బోధకు నీవు అలవాటు పడిన తర్వాత అందులోంచి బయటికి రావడం ఇంకా అసలు జరగని పని. Only 1%. శాతం Till now, ఎప్పుడో statistically proven, యా యా only 1% comes out యా of the cult. Yeah, 99% goes with them. సో కల్ట్ Till they అంటే die. బైబిల్ విరుద్ధ బోధ సంఘాలు, అవాంతర శాఖలు. Okay. అంటే And యేసు they ప్రభు come దేవుడు with కాదు disguise. అనేది ఒక అది కాదు, యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు కానీ కానీ ఏదో చెప్తారు. యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయారు కానీ నువ్వేం చేయాలంటే యేసు ప్రభు నమ్ముకుంటే మీకు రక్షణ వస్తది కానీ అని ఏదో చెప్తారు ఇక చర్చికి మీకు వస్తే బాగుంటది కానీ ఆ, మీరు పరిశుద్ధంగా ఉండాలి కానీ అని ఏదో కలుపుతారు ఇక ఆ, దేవుడు ఒక్కరే దేవుడు కానీ అయ్యో అది కల్ట్ చేసేసారా అన్నట్టు. ఏది? అంటే అంత సింపుల్ గా ఉండదు కల్ట్ కానీ మీకు తెలియదు అది పేరు బ్యాప్టిస్ట్ చర్చ్ కూడా పెట్టుకోవచ్చు. పేర్లు ఏమైనా ఉంటాయి అందులో పాస్టర్ ఏం చెప్తున్నాడో తెలియదు. తెలియదు కదా. ఓకే, ఆ కానీలు ఉంటాయి. అండ్ వన్స్ యూ ఫాల్ ఫర్ కల్ట్, చూడండి టెలింగ్ యూ, ఐఎమ్ సారీ టు సే అంటే దట్ యూ విల్ నాట్, మీకు యూ కెన్ నాట్ కమ్ అవుట్ దట్ ఈజీ. ఇప్పుడు క్రీస్తు శాస్త్రంలో మీకు చెప్పాం ఏవి క్రీస్తుని నమ్మని శాఖలు అని చెప్పాం. అట్లాంటివి వాళ్ళ మాటలు అసలు మొదటే వినకూడదు. మాకు వద్దండి, మాకున్నది అంటే మీరు బాగా బలంగా ఉండి వారితో వాదించగలిగితే మాటలు వినాలి తప్ప ఏదో I have no problem in telling guys, you know what, let us put it now that I'm not going to take, మీకు మీరు కల్ట్ తీసుకోవాలి. వీడియోలు చెప్తాను, కూర్చొని మీరు భాషలో మాట్లాడితే మీకు రక్షణ అంటే అది కల్ట్. అది మీకు నచ్చకపోయింది, టేక్ దట్ వర్డ్స్. అంటే మీరు భాషల్లో మాట్లాడితేనే మీకు రక్షణ అంటే అది కల్ట్. అది కూడా విపరీత బోధ. విపరీత బోధ కదా. I mean, there is no salvation for it. సో If you అట్లా think that speaking in tongues is the only way to go to heaven, I'm sorry, you are joined a club that called a cult and you are not coming out of it. Yeah. Unfortunately. సో దాంట్లోంచి బయటకు రావడం అనేది కళ్ళ ఇక జరగదు. ఏదో 1% ఛాన్స్. I think So అట్లాంటి వాటికి అది it does not work like that. యా ఓకే Okay. అదండి విషయం. Okay, ఎక్కడ now- ఉన్నాం మనం? So why do we need salvation? First point, యా everyone has sinned. చూడండి రాసుకోండి. ప్రతి మనుషుడు పాపియే. ప్రతి మనుషుడు పాపం. ఎందుకు రక్షణ అవసరం? ఇదే కదా, ప్రతి మనుషుడు పాపము చేస్తూ ఉన్నాడు. ఎవ్రీ మ్యాన్ ఈస్ సిన్నింగ్. ఓకే Okay. And second point, రాసుకున్నారా? ప్రతి మనుషుడు పాపము చేయుచున్నాడు. and the sin has separated man from God. రెండవది, పాపమును బట్టి మనుషుడు దేవునికి దూరమయ్యాడు. పాపమును బట్టి మనుషుడు దేవుని నుండి వేరైపోయాడు. మరలా చెప్తున్నాను, మీరు ఎవ్వరు మాట్లాడొద్దు, నేను 2-3 సార్లు చెప్తాను. పాపమును బట్టి మనుషుడు దేవుని నుండి దూరమైపోయాడు. మొట్టమొదటిదేమో ప్రతి మనుషుడు పాపము చేయుచున్నాడు. రెండవది, పాపమును బట్టి మనుషులందరూ దేవునికి దూరమైపోయారు. అయ్యగారు మీరు రాయగలరా? రాసారా? ఓ స్పీడ్ రైటర్ అనమాట. థ్యాంక్ యూ. Brother, you are lawyer, right? Former lawyer, advocate? కోర్ట్ స్టాఫ్. Oh, okay. Still judiciary. Yeah. Yeah. Oh. Pharisee. స్టెనోలోనే ఏమైనా రాస్తారా ఇది? A Pharisee. యువర్ టైమ్ ఈజ్ టైప్ రైటర్స్ రైట్? సూపరింటెండెంట్. ఓకే. ఓ గుడ్. యూ హ్యాండిల్ సమ్ మనీ, ఐ మీన్ బిల్స్ అన్నారు. Yeah. రైట్. ఓకే. సో చూసారా, రెండవది దూరం అయిపోయాడు. రైట్. ఓకే. మూడవది, The punishment of sin is hell for eternity. చూడండి మూడవది రాసుకోండి, లేదంటే దాంట్లోనా Yeah. The punishment of sin is hell for eternity. చూడండి, పాపమునకు శిక్ష నిత్య నరకము. పాపమునకు శిక్ష నిత్య నరకము. ఇప్పుడు మొన్న పాస్టర్ గారు చెప్తున్నాడు సార్, అది కరెక్ట్ కదా. నిత్య జీవం అంటాం కానీ ప్రత్యేకంగా చెప్పాలట, యేసుతో నిత్య జీవము, లేకపోతే నీ నిత్య జీవం Yeah. నరకంలో ఉంటుంది. Everybody will have a Nitya Jiva. The question is whether you are having Nitya Jiva with God or Nitya Jiva without God. That pastor is mentioning John 3:16. We all say eternal life. Which eternal life, man? Clarify it. అని ఒక ముసలాయి చెప్తున్నాడు, 10 అని. ఒక ఆయన చచ్చిపోయాడు లేడు. అట్లా క్రీస్తుతో నిత్య జీవము. రైట్. ఇప్పుడు ఏమనుకున్నాము? పాపమునకు నిత్య నరకము. ఓకే. Okay. To avoid all these things, we need salvation. ఈ పై వాటిని తప్పించుకున్నట్టు రాయండి. ఈ పై వాటిని తప్పించుకోవాలంటే Now, why do we need salvation? అట్లా To avoid, comment రాసుకో. you know, I mean, పై వాటిని తప్పించుకున్నట్టుకు రక్షణ అవసరము అని మీరు పరీక్షలో రాయాలి. ఓకే. బాబు మీకు ఎగ్జామ్ ఉంటుంది, మీకు ఇది తెలుసు కదా. MA guys don't worry, BD guys don't worry about it. I'm not taking exam for you guys in this one.
అయ్యా పై విషయాలను తప్పించుకోవడానికి రక్షణ అవసరము. రక్షణ అవసరం అనేది కదా మన హెడ్డింగ్, రైట్? ఓకే, నెక్స్ట్ ఏమంటే రాసుకున్నారా? రైట్. For BD also, I may expect the same teaching guide as a requirement. No exams, only teaching guides. Okay. ఎనీ బిడికేషన్ దేర్? Yeah. 1, 2, 3, 4, 5. That's right. There is my cousin. This guy. Yeah, that is any. No, Jansi is. Yeah. 1, 2. No, she's BD or MA? MA guys are there. There are more MA guys here. Okay. Yeah, encourage your BD brothers more. Okay. Yeah, So, okay. false hopes of salvation. చూడండి, రక్షణను గూర్చిన తప్పుడు అవగాహనలు. అవునండి. The false hopes of salvation. అయిపోయింది, ఇందాక అయిపోయింది. రక్షణను గూర్చిన తప్పుడు అవగాహనలు. ఇది ఎగ్జామ్ లో వస్తుందండి, ఇది రాసుకోండి, స్టార్ పెట్టుకోండి పైన. తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయండి. రక్షణను గుర్చిన తప్పుడు అభిప్రాయాలు ఉంటాయా? రక్షణ గురించి తప్పుడు అభిప్రాయాలు ఉంటాయా? చూద్దాం ఏముంది. రక్షణను గుర్చిన సరికాని hopes of అభిప్రాయాలు, salvation. సరికాని First one, మొట్టమొదటి education. చదువును బట్టి రక్షణ అంటే తప్పు. చదువును బట్టి రక్షణ రాదు. నాకు బాగా చదువు ఉందండి, చాలా మంది అనుకుంటారు కదా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు IAS, IPS. అలాగ అనుకుంటారు. అయ్యగారు సిటీలో చదువుకుని వచ్చాడు, ఈయనకి ఎంత రక్షణ ఉందో అనుకుంటాడు, కానీ ఈయన పెద్ద బాబే అని తెలియదు కదా. First Timothy యా, రాసుకోండి. చదువును బట్టి రక్షణ రాదు. మొదటి తిమోతి 6:20. 6:20. First Timothy 6:20. Somebody read it, please. 6:20 ఏముందండి? O Timothy, guard what was committed to your trust, avoiding the profane and idle babbling and contradictions of what is falsely called knowledge, 6:20 సార్. మొదటి తిమోతి 6:20 అండి. by professing it as someone has strayed from their faith. సరే, Somebody read that, please, in Telugu. నీ బైబిల్ నేనే చదువుతా, మీరు టేబుల్ లేదు. ఓ తిమోతి, చదువుతున్నానండి. చెప్పండి. Yeah. ప్లీజ్. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి లాస్ట్ పవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. Okay అండి, థ్యాంక్ యూ. 2 Timothy 3:7 అంటే చదువుతారా? 2 Timothy 3:7. ఎల్లప్పుడూ పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. ఓకే, యా. సో ఆల్వేస్ లెర్నింగ్ బట్ నెవర్ అండర్స్టాండింగ్ ద ట్రూత్. చూడండి, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను, సత్యం గురించిన అనుభవం నేను దొరకలేదంటే చదువు ఉన్నవారని అర్థం. కొంతమంది లైక్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో లైక్ when I was not doing arguments. I was called at universities when I was a pastor in US. సో నేను అమెరికాలో పాస్టర్ ఉన్నప్పుడు యూనివర్సిటీకి వెళ్ళేవాడిని, అక్కడ వాళ్ళతో మాట్లాడు. Because I was active in campus ministry, so I used to go there. క్యాంపస్ కాబట్టి అక్కడికి వెళ్ళేవాడిని. There were people like Albert Einstein లాగా ఉంటారు కూడా. జుట్టు గిట్టు పెంచుకుని వాళ్ళ కోట్ మామూలు కదా, ఐన్స్టీన్ లాగా ఉండేవారు. And they bring this many books about evolution, creation, like anthropology and all that. I say, what, we read all these things, man. I mean, I don't see God in this. చూడండి, పెద్ద పెద్ద పుస్తకాలు, మానవ శాస్త్రము, ఇంకొక ఏది ఆ శాస్త్రం, ఈ పుస్తకాలు పట్టుకుని అనేవారు, ఈ పుస్తకాలన్నీ మేము చదివామండి, ఇక్కడ ఎక్కడ దేవుడి గురించి ప్రస్తావన లేదని అనేవారు. Always learning, చూడండి, వాళ్ళ కదా, never knowing. ఎంతో చదువుతున్నారు కానీ దేవుని గురించి తెలియడం లేదు. ఆంథ్రోపాలజీ చదివాడంట, డెవలప్మెంట్ ఏదైతే హ్యూమన్ అది ఉంది కదా, creation and all that. I mean, I can quote the Bible. కొంతమంది ఏంటంటే there are, not to say other religion guys who can quote Bible more than Christians. చూడండి, ఇంకొక Debates లో విచిత్రం ఉంది ఏంటంటే, బైబిల్ ఏం చెప్తుందండి, Muslim guys they only debate about things that are out of context, and they take a passage and they say, ఎవరు this God is not God. ముస్లింలతో కానీ హిందువులతో కానీ డిబేట్ కు పోకుండా వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన వాక్యము సరికాని సందర్భం మించి మాట్లాడతారు. మనకు వాళ్ళతో మాట్లాడే పని లేదు అసలు, ఎందుకంటే వాళ్ళు సందర్భాన్ని పాటించరు కదా. నీకు తెలుసు సందర్భం ఏమిటి, మీరు చదువుకున్నారు, దాన్ని వాళ్ళు అట్ట కాదు కదా, ఇది ఇట్ట ఉంది ఏంటి అని అంటారు అంతే. Like a simple question now. I'm going to give an argument. See, I mean, how an argument can win both ways. Okay, if Pastor Niranjan comes here. పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు నిరంజన్ బాబు గారు వచ్చారు అనుకుందాం ఇక్కడికి, అనుకోండి కాసేపు. Okay, I'm gone. I took the class and I went home. నేను క్లాస్ అయిపోయింది, నేను వెళ్ళిపోయాను. He asked you one question. మిమ్మల్ని వచ్చి ఒక ప్రశ్న అడిగాడు ఆయన,
why did John take the class outside? మరి ఆ మీరు ఆరు బయట క్లాసు జాన్ ఎందుకు తీసుకున్నాడని అడిగారు. వాకిట్ అంటారు కదా, వాకిటి మెల్ల ఏమని అంటారు కదా, అట్లా. వాకిట్లో ఎందుకు జరిగింది, లాన్ లో ఎందుకు జరిగింది అని అడుగుతారు. What will be your answer? ఏం చెప్తారు మీరు? పని చేయట్లేదా? ఆ రూమ్ లో పని చేయట్లేదు ఏసీ? ఆ రూమ్ లో అంటే పని చేస్తే కూడా ఒక నిన్నటిదాకా పనిచేసి నిన్నటిదాకా పని చేసింది కదా దరిద్రం, ఈ రోజు కూడా లేదా? మా మొహాలు ఎట్ట కలబడతలేదు దానికి. ఇవాళ సరే. ఎక్కువ ఎండ అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఉన్నా ఇక్కడ. లేదు మీరు తప్పించుకోలేరు. Okay. ఓకే So the question is, చూడండి విషయం చూడండి. you can always say, Yeah. oh yeah, John wanted us to suffer. ఆ మీరు అనొచ్చు, ఈ ఎండలో కూర్చోబెట్టి పాఠం చెప్పాలని శిక్షించాడండి మమ్మల్ని అని అనొచ్చు. You can say that, which is true. అది కూడా ఒక రకంగా నిజమే. ఓకే, మీకు అక్కడ ఏసీ ఉంది, ఆ రూమ్ లో ఏసీ ఉంది, ఆ, పని చేస్తుంది బెడ్రూమ్ లో. కానీ నిన్న- ఎందుకన్నా అక్కడ why I said I don't want to teach there? It is a bedroom, man, for crying out loud. You don't expect me to take a class bedroom. at a university level in a bedroom. సో కాబట్టి మీరు ఆ 4 రోజులు ఎలా కూర్చున్నారో మాకు తెలియదు కానీ ఎలా కూర్చుంటున్నారో నాకు తెలియట్లేదురా నాయన. మీరు కూర్చున్నారో పడుకుంటున్నారో నాకు తెలియదు, అడగదు నాకు చెప్పదు కూడా. అంటే ఇంక మీకు I don't even ask me. నేను ఏమనుకుంటున్నానంటే ఇక వేరే ఆప్షన్ లేక అటు కూర్చుని ఏదో సఫర్ అయ్యారు అనుకుంటున్నాను. Okay, కానీ ఆ So, సెట్టింగ్ అంతా you చూస్తే see, an argument నిద్ర can be వస్తుంది done కదా. telling that అదే, అదే. John chose to suffer us. చూడండి మీరు ఇట్లా కూడా చెప్తారు కదా, ఆయన మమ్మల్ని పనిష్మెంట్ గా బయట కూర్చోబెట్టి క్లాస్ చెప్పాడు అని అనొచ్చుతారు, అనే అవకాశం ఉంది కదా. Okay, AC is working. ఏసీ పని చేస్తుంది అనుకుందాం It కదా. is cool in the room. ఆ రూమ్ అయితే అసలు బయటలో సౌండ్లు బాగా వినపడతాయి అక్కడికి, మీకు తెలియదు. But John chose to put you guys outside the class. మరి ఆరు బయట వాకిట్లో క్లాస్ తీసుకోవడానికి జాన్ గారు చెప్పారు, కూర్చోబెట్టారు. Which means John is sadist. True. But డోంట్ రివీల్ ఆల్ ది సీక్రెట్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, దే విల్ కమ్. so my question comes is, కాబట్టి how do we యా challenge a person ఎస్ without knowledge? What they say is, okay, AC was working, యా but he took class outside. The real fact is, are ACs working? నో No. Are the ACs working in the classroom? నో No. Can we take a class in the bedroom? నో No. Here everybody can sit and listen, and it's more cooler here than there. చూడండి See, అయితే that is what the context is all about. చూడండి అసలు బయట కూర్చోబెట్టి క్లాస్ ఎందుకు చెప్పాల్సి వస్తుందనే సందర్భం అది మాట్లాడరు ఎవరోని. అసలు క్లాస్ రూమ్ లో ఏసీ ఎప్పుడో పడైపోయింది, బెడ్రూమ్ లోది ఈ రోజు కూడా పని చేయట్లేదు. అసలు బెడ్రూమ్ లో నిద్ర వస్తుంది కానీ క్లాస్ రావట్లేదు. పైగా మేము నుంచుని చెప్తాం, మీ సార్లు కూర్చొని చెప్తారు, అది వేరే విషయం అనుకోండి. అసలు ఏంటి, కొంచెం చల్లగా ఉంటదని, ఆహ్లాదంగా ఉంటదని. ఇక్కడ ఎవరు నిద్రపోవట్లేదు, మీరు గమనించారా? ఛాన్స్ లేదు. అర్థమైంది మీకు? ఇక్కడ కూడా పర్ఫెక్ట్, ఇంక మీ అంత సాటిస్ కూడా ఎవరు ఉంటారు అన్నయ్య. సో కాబట్టి సందర్భం తెలిస్తేనే విషయం అర్థం అవుతుంది. ఇప్పుడు బయట వాళ్ళు చూసారు అనుకోండి, వీళ్ళేంద్రా ఎండాకాలం బయట కూర్చుంటే అనుకుంటారు కదా, వాళ్ళు వేరే అట్లా ఉంటారు. Okay? Get the context right. So just because you have education doesn't mean Yeah. you know everything. Just you have all the facts in a textbook చూసారా doesn't యూనివర్సిటీ mean you know everything. యూనివర్సిటీ ఉదాహరణ చెప్పారు కదా, 4-5 బుక్లు ఈ చేతిలో 4, ఈ చేతిలో 4 పట్టుకుంటే వాళ్ళకి దేవుడి గురించి బాగా తెలిసినేమి ఉద్దేశం, అవకాశం తెలిసే అవకాశం లేదు. అర్థమైందండి? ఓకే, చదువు Okay. ఎక్కువైనంత మాత్రాన్ని రక్షించబడ్డారనేది ఆపోహ. Second అదే one, తప్పుడు Yeah, ఆపోహ. second point. రెండవది church membership. సంఘ సభ్యత్వము ద్వారా రక్షణ రాదు. Church membership. సంఘ People think that, oh, you know, I'm a very sincere church goer, church giver, church worker. మన దగ్గర చాలా మందికి ఉండే అభిప్రాయం అండి ఇది. సంఘంలో ఏమండి నేను పని చేస్తాను, మానకుండా వెళ్తాను, ఏమండి ఇంకేంటి సంఘానికి ఇస్తాను అనేది మంచిదే, కానీ దాంట్లో రక్షణ లేదు. Being said that, అలాగని చెప్పిన I'm తర్వాత not telling, okay, Huh? John said there is no salvation in the church. అది మన రూల్ No. అండి, అది మనం పెట్టుకున్న రూల్. అది మనం పెట్టుకున్న రూల్. బాప్తిజం ఇప్పుడు అది కాదు బ్రదర్, రక్షణ మీరు ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు, నాకు బ్యాప్టిజం అయిపోయిందండి. మీకు బ్యాప్టిజం అయిపోయింది, యూ బికమ్ చర్చ్ మెంబర్. మీరు రక్షించబడ్డారు నాకు తెలుసా? నాకు బాప్తిజం సర్టిఫికేట్ ఇస్తే మెంబర్షిప్ ఇచ్చేస్తామా లేదా? యువర్ సర్టిఫికేట్ ఆఫ్ బ్యాప్టిజం ఇస్ నాట్ గోయింగ్ టు మనం సేవ్ యు. పెట్టుకున్నాము. ఏది బాప్తిజం తీసుకుంటే ఇతనికి చర్చ్ మెంబర్షిప్ వచ్చేది మనం పెట్టుకున్న రూల్. బైబిల్ ఏం చెప్పట్లేదు. బైబిల్ By the way, that is why, you know, I was supposed to take baptism and Lord Supper last week so that I can explain you guys salvation, but did not work because of, thanks for the ACs here. Okay, so I'm taking the advanced one first, and again I'm going to come to the basics next. Yeah. Okay. ఓకే
అంటే ఆ అపోహ పడకూడదు. సంఘ సభ్యత్వం రక్షణ ఉందనేది తప్పుడు అభిప్రాయం. Okay. మనం తప్పుడు అభిప్రాయాలుగా చెప్పుకుంటున్నాము. Going to the church regular, ఎవరు but again ఇస్తారు, remember, ఎప్పుడు ఇస్తారని తర్వాత. as you said, Yeah. going to a church it shows that you are saved. చూడండి. It shows there is a difference between being saved ఉమ్. and a sign. I mean, it's like, okay, ఇంత కష్టపడుతున్నాడు కదా, ఖచ్చితంగా ఈడు రక్షించబడ్డాడు. అది తెలుసు. It is an Okay, outward, క్రమంగా, outgoing. You can say it's outgoing of Out- sign of outward salvation. sign. It's not a sign. Yeah. It's మీరు outward ఏమంటారంటే, working. ఒక వ్యక్తి క్రమం తప్పక మందిరానికి వెళ్తూ పరిచయం చేస్తూ తనకు దేవుడిచ్చిన దాంట్లో భాగం ఇస్తుంటే, ఓహో ఈ వ్యక్తి రక్షించబడ్డాడు అని ఒక మాట అనుకోవడానికి అంతే. అంతే. అది కూడా It's నిజంగా. an outward working. I mean, like, Yeah. you guys are sitting here, Yeah. you are students, Yes. but how many of you pass? We don't know. Just being a student doesn't pass you. Mm. Okay, but to sit here you had to be a Yeah. student first. Yeah. So, but Yeah. we can know a person is passing based on their works. Like, చూడండి. okay, ఇది- this guy is sincere, this guy is working, this guy is submitting. So definitely this guy is a Mm. good Student. student. చూడండి, మనం పాస్ అవ్వాలంటే మంచిగా సబ్మిట్ చేయాలి, చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, పాస్ అవ్వాలి, అటెండెన్స్ ఉండాలి, ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. అసలు మొత్తం క్లాస్కే రాకపోతే అసలు ఏమైనా హోప్ ఉంటుందా? అట్లాంటిది అనమాట. క్లాస్కి వచ్చి కూర్చున్నాక మిగిలిన విషయాలు, చర్చికి వెళ్ళటం కూడా అలాంటిది, మొదటి అడుగు లాంటిది. Okay, Ephesians Yeah. 2, 8 and 9. It says, Yeah. by grace you have been saved through faith, not by going to church. చూడండి, It is not a gift of God, ఈ రిఫరెన్స్ రాసుకోండి. ఇది బైబిల్ రిఫరెన్స్. not by working in church, lest you should boast. చూడండి, ఎపిఎస్సి 2, 8, 9 అండి. అందులో మీ పనులను రాసుకొని లిస్ట్ తయారు చేయండి ఒకటి. లెట్ us see how you work. మీకు రక్షణ వచ్చేవి కార్యములు ఏమేమి ఉన్నాయో అందులో లిస్ట్ రాసి అందులో రాయండి. యు హ్యావ్ బీన్ సేవ్డ్ బై 2, 8 అండి. 8, 9 వచ్చినాను. ఒక్కసారి మీరు చదివితే అక్కడ ఏముంటదంటే, ఎవడను అతిశయ కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఓకే, పీరియడ్. ఇది మీ వలన కలిగినది కాదు. మీ వలనలో ఆ లిస్ట్ పెట్టండి ఒకటి. మన వల్ల ఏమో చెప్తే చెప్పండి, లిస్ట్ రాయండి. చెప్పండి. చర్చ్కి వెళ్ళడం చర్చ్ వల్ల కాదు, భాషలు మాట్లాడితే కాదు, చర్చికి డబ్బులు ఇస్తే కాదు, ఇంకేమున్నాయి, సభ్యత్వం వల్ల కాదు, చదువు వల్ల కాదు, ఇంకేముంది, ఇంకేమైనా పెట్టండి. మీ వలన కలిగినది కాదంటే మనం చేసేయన్ని అవి దీస్ ఆర్ ఓన్లీ సైన్స్ అంతే. దీస్ ఆర్ ఓన్లీ వర్డ్స్. టాలెంట్స్ వల్ల కాదు. టాలెంట్ వల్ల అంతకంటే కాదు. అది టాలెంట్ వల్ల అనుకుంటారు కానీ కాదు. ఓకే, ఓకే. సో గైస్ రిమెంబర్, మీ వలన కలిగినది కాదంటే మనం చేసేయన్ని వ్యర్థమని అంటలేదు, కానీ వాటి వలన రక్షణ కాదు. సాల్వేషన్ ఈస్ ఓన్లీ బై జీసస్ క్రైస్ట్. ఓకే, by grace through faith through Jesus Christ. That's it. No other thing. 2:8 ఉంది చూడండి. 2:8 మనమందరము ఏమంటున్నాడు? విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నాము. రక్షణ కాదు, ఒకటే కండిషన్. Okay. మీ వలన కలిగినది కాదు, Now- మనం చేసేయన్ని తర్వాత అంటే నేను మొదటి అడుగు, 2 అడుగు ఏమని అనుకోండి, అవన్నీ అవుట్వర్డ్ సైన్స్. Now I'm going to come into the most controversial, ఎస్. debatable, up to fighting ఇప్పుడు ఎన్ని వచ్చాయండి? 3 పాయింట్లు వచ్చాయి. point. Third point. ఓకే, మూడోది చూడండి. ఇది కొంచెం You guys will not agree with me. చక్రపాణి గారు నెక్స్ట్ పేజీ తిప్పండి. Some guys will be agreeing, some guys will disagree. అక్కడ రాస్తున్నారేంటి? సరే, ఓకే, దట్స్ యువర్ బిజినెస్. మీ ఎగ్జామ్ లో మీరు ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో 6 నెలలు రావాలండి. ఎండాకాలం అవసరం మీకు. రైట్. మూడో పాయింట్. Third point, baptism. మూడో పాయింట్ ఏంటంటే బాప్టిజం పొందటం ద్వారా. That now here you I told you already. I've given you enough warning, a statutory caution telling that this is going to be a controversial, debatable point. చూడండి, Baptism. చూడండి, మనం ఏమనుకుంటున్నాము? మన హెడ్డింగ్ ఏంటండి? అభిప్రాయాలు. మరి అందులో బాప్తిజం కూడా వచ్చింది. ఇది ఎట్లా మరి? Wait a minute. I mean, so baptism does not save me. That's the way it works. అంటే బాప్తిజం ద్వారా రక్షణ అనేది కూడా తప్పేనా? ఒప్పుకుంటారా? అంటే జాన్ చెప్పాడని కాదు. మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. జాన్ తప్పు చెప్పొచ్చు కదా. ఓకే, వినపడుతున్నా, అర్థమవుతున్నా. నీటి బాప్తిసం రక్షణ పొందుతారు. ఇది ఒక ఆదృశ్యం మాత్రమే. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ తప్పుడు అభిప్రాయం ఎలాగవుతుంది?
అది మీకు వచ్చింది ప్రశ్న. మీకు మీకు ఏమంటున్నారు? బహిరంగ సాక్ష్యమే సార్. బాప్తిజం అంటే మరి అది బహిరంగ సాక్ష్యం. బహిరంగ సాక్ష్యమే కాబట్టి దాంట్లో రక్షణ. మరి ఆయనతో చెప్పండి, ఆయన మాట్లాడు, ఇద్దరు మాట్లాడు. ఎవరు ఫైటింగ్ చేస్తారు? మీరా ఫైటింగ్? ఓకే, గుడ్ గుడ్ డిబేట్ హ్యాపీ. ఇప్పుడు ఆయనేమో we should have a బాప్తిజంలో 360 చాలా అద్భుతం cameras అంటాడు, on our guys. బహిరంగ సైన్ అన్న మాట్లాడు, ఒకసారి ఆయనతో మాట్లాడు. బహిరంగ సాక్ష్యము ఓకే, బహిరంగ సాక్ష్యమే. కానీ బాప్తిసం పొందడానికి కావాల్సింది ఏంటి? ఎందుకు నిజమే మారు మనసు పొందిన వ్యక్తే ఏదో పేరుకు. మరి మీరు కూడా బహిరంగ సాక్ష్యం అంటున్నారా? మరి ఆయన బాప్తిజంలో చాలా ఉంది, బహిరంగ సాక్ష్యం కాదంటున్నాడు. చూడండి మరి మాట్లాడండి. బహిరంగ సాక్ష్యం 100% బహిరంగ సాక్ష్యం. అది ఏంటంటే నేను రక్షించబడ్డాను అనేటువంటి విషయాన్ని చెప్పడానికి చెప్పడానికి నాకు తెలుసు. కృప ద్వారా రక్షించబడ్డాను అనేటువంటి విషయాన్ని చెప్పడం కొరకు నేను నీటి బాప్తిజం తీసుకున్నాను. అంతే. బహిరంగ సాక్ష్యమే కదా. బాప్తిజం అనేది బహిరంగ సాక్ష్యమే. అది ఎట్లా తప్పుడు అవుతుంది? తప్పుడు అనే కాదు. అభిప్రాయం ఇక్కడ అంటే రక్షణ ఓన్లీ గురించి తప్పుడు కొంతమంది ఎలా అభిప్రాయం. ఉంటారంటే ఇప్పుడు క్రీస్తును విశ్వసించకుండా క్రీస్తును ఆ కృపను పొందకుండా డైరెక్ట్ నేను బాప్తిజం తీసుకున్నాను తీసుకొని నేను రక్షణ వచ్చిందా? అది దానికి అది నేను తప్పే. ఒప్పుకుంటా. అదే మనం చెప్పేది. అయితే ఇంకోటి ఉంది ఇక్కడ, ఇక్కడ ఇంకోటి ఉంది. కానీ వారు ఏదో పెళ్లి పేరు చేసుకొని కోసం పెళ్లి పెళ్లి బాప్తిజం బాప్తిజం తీసుకుంటారు. లేదంటే ఇంకా వేరే అతను- చెప్పిన మారు మనసు మీరు పెళ్లి బ్యాప్టిజం వెళ్తున్నారు ఏంటే? మీకు మీకు మీ పాస్టర్స్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది? మంత్లీ ఎండింగ్ 31వ 30వ తారీఖు కదా. ఆ, లిస్టులు రాస్తారు కొంతమంది పేర్లు. లేదా జాన్సన్ ఊరుకుంటాడా? ఏ వదలడు కదా. అసలు లేడుగా ఇప్పుడు. ఎవరెవరు ఉంటారు కదా మీకు. అదేలే అంటే అయ్యగారు 9 బ్యాప్టిజంలు అండి, ఏ 8 జాన్సన్ బ్యాప్టిజంలు అండి. జాన్సన్ గారికి ప్రొఫెసర్ కమ్ ఆన్ మ్యాన్, ఐ ప్రీచ్ అట్ యువర్ చర్చెస్ ఎవ్రీ టైమ్, ఐ నో దాట్. మీరు ఏంటంటే ఆ లిస్ట్ లో పేర్లు రాయకపోతే మీకు మీకు డైరెక్ట్ అయితే ఇక్కడ ఉరి ఇంకో శిక్షే. విషయం అండి. అయితే మీరు అన్నట్టు పెళ్లి బాప్తిస్మమో బహిరంగ బాప్తిస్మమో అది కాదు. మీరు ఏమనుకున్నా బాప్తిస్మైనా మీరు అన్నట్టు నో నిజంగా బ్యాప్టిజం, ఏ నో బాప్తిస్మం కూడా బ్యాప్టిజం వాట్స్ ఎవర్. ఆ, మీరు నిజంగా మారు నేను బ్యాప్టిజం తీసుకున్నా కూడా నేను రక్షించబడలేదు. నేను రక్షించబడ్డాక బ్యాప్టిజం తీసుకున్నా. చూడండి, మీరు గమనించండి. రక్షణ వేరు, బాప్తిజం వేరు. అలా అది కూడా కాదు. అర్థమైందా? ఐ వాస్ నాట్ సేవ్డ్ బికాస్ ఆఫ్ బ్యాప్టిజం. ఉమ్. ఐ టుక్ బ్యాప్టిజం బికాస్ ఐ సేవ్. చూడండి, ముందు రక్షించబడటం జరిగింది. Okay, and that salvation does not come by works. That salvation I comes think by God- grace. ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకోటి ఏపీసీ మీరు చదివారు కదా, దీనికే చదివారా? దీనికే చదివారు కదా. ఇందులో లిస్ట్ అందుకే చెప్పాను. This list ఆ లిస్ట్ లో will ఇందాక create. ఏదో కొన్ని చెప్పారు, అందులో బాప్తిజం కూడా లేదు. You had to include that one. You have been saved by grace, not through ఐ మీన్ బాప్టిజం ఆర్ by grace. You have been saved through faith, not by education, baptism, church membership, other things that we are going to discuss. Okay, I know you guys will not agree with you. BD guys also, you can fight with me. MA guys, we'll fight with you. It'll be interesting stuff. అసలు చీన్ వస్తుంది. Okay, 1 Corinthians మొదటి 1:17. Somebody read it, please. First Corinthians 1:17. Somebody read it online. We'll have some participation online. First Corinthians, మీరు చదవద్దు, only let the రాసుకోండి, మీరు ఎవరు చదవట్లేదు. First Corinthians 1:17. 1:17 అండి, మీరు రాసుకోండి. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు Yeah. Yeah, అంటే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు క్రీస్తు నన్ను పంపలేదు గాని Ah, యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు hmm, వాక్యాచుర్యం లేకుండా hmm. సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. Okay, yeah, thank you. Okay, so for Christ did not send me to baptize. That's what Paul is telling. చూడండి, ఆ మొదటి వచనంలో లేదంటే మొదటి అధ్యాయం 15 వచనం ఏమంటారంటే బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. So wait a minute. Baptism కి దేవుడు పాల్ పంపించలేదంటే బ్యాప్టిజం అంటే పాల్ రక్షించాలని గాడ్కి ఇంటెన్షన్ లేదా? పౌలు ద్వారా రక్షణ ప్రకటించాలని ఈ దేవునికి ఇంట్రెస్ట్ లేదా? అదే అది కాదు, పాల్ అదే అంటాడు కదా, క్రైస్ట్ డిడ్ నాట్ సెండ్ మీ టు బ్యాప్టైజ్ బట్ టు ప్రీచ్ ద గాస్పెల్. వెయిట్ ఎ మినిట్. ఇఫ్ నేను మనుషుల్ని దేవుడి దగ్గర తేవాలంటే దేవుడు నన్ను బ్యాప్టిజం కి వాడుకోవాలి కదా. పాల్ అంటే నన్ను దానికి పంపించలేదు అంటే నువ్వు రక్షించుకో. పాల్ వాస్ నాట్ సెంట్ టు సేవ్ పీపుల్. చూడండి, పౌలు గారి స్వార్థ ద్వారా రక్షించ పొందిన వారు ఉన్నారా? మరి నేను No, his whole point is he's saying, but to preach the gospel. You see, gospel saves people, not baptism. That's what he's telling. I don't care about you whether you're baptized or not. And God didn't send me to baptize you. Did you believe in Jesus Christ? His whole message was to preach Christ. చూడండి, పౌలు గారి ఆ వచనం ఏమంటున్నాడంటే దేవుడు బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపలేదు. ఏమండి, ఇంకేమన్నా తర్వాత మాట అది If baptism supersedes, what happens? The cross of Christ would be made of no effect.
చూడండి, ఇప్పుడు మీరు బాప్తిసం ద్వారానే రక్షణ అంటే మరి సిలువ ప్రాముఖ్యత వెళ్ళిపోతుంది పక్కకి. ఇంకా సిలువ ఎక్కడుంది అక్కడ? అర్థమైందా? నేను కాబట్టి తెచ్చాను, మనుషులను ముంచాను, సముద్రం సిలువ అంటే మళ్ళీ చేతిలో పడేశాను. బొమ్మ కాదు, సిలువ కార్యము ద్వారానే అసలు సిసల రక్షణ. బట్ పాల్ హిమ్సెల్ఫ్ ఇస్ గాడ్ బాప్తిసం కూడా సెంట్. రక్షించదు. మీరు అన్నట్టు పెళ్లి కాదు, ఇంకోటి కాదు. నిజంగా ఉపవాసం ఉండో ఏదో Yeah. చేస్తారు కదా బాప్తిసం, నిజంగా మంచి ఉద్దేశంతో బాప్తిసం పొందినా గానీ అది కూడా రక్షించదు. రక్షించేది ఎవరు? యేసు ప్రభు. రాజు చదివారు కదా, మీరు విశ్వాసం ద్వారా కృపచేత. మరి ఆ వాక్యానికి తేడా రాకూడదు కదా. You see, let me give you one example. కాబట్టి ఇది Okay? కొంచెం కాంట్రవర్షియల్ అని ముందే చెప్పాం. Let me give you one బాప్తిసం పొందితే example. రక్షణ కానీ ఏంటంటే, లేదంటే- okay, now remember, we'll come back to that subject again. Baptism class separate తీసుకుని వస్తాను. Let us keep this one Yeah, on the side burner, yeah. okay, or the back burner, wherever it is you want to keep it. There is a major debate. Baptism వల్ల రక్షణ ఉందని చాలా మంది నమ్ముతారు, బ్యాప్టిజం వల్ల రక్షణ లేదని చాలా మంది నమ్ముతారు. నేను కొన్ని నమ్ముతాను, మీరేం నమ్ముతారు నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు, మీకు కానీ లాస్ట్ ఏదో నమ్మండి. ఒక్క నిమిషం. ఆ? దానికి కూడా వస్తాం. వస్తాం. ఒకటే ఏపీసీ 2:8 ఏమనుంది? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, మీరు అది దేవుని వరమే. కరెక్టే, ఇది మీ వలన కలిగినది. సరే, అది జరగలేదు అంటారా? అదిగా అయితే ఫర్ బై గ్రేస్ త్రూ బ్యాప్టిజం వి ఆర్ సేవ్డ్. చూడండి, మీరు విశ్వాసం ద్వారా బాప్తిసం పొందినప్పుడు రక్షించబడతారని రాయాలి. అదే కాంట్రవర్సీ ఉన్నది ఇందులో. దానికి వస్తాము, కంగారు పడకండి. చూడండి, అలా కాదు. మీరు అన్న ఇప్పుడు మనం హెడ్డింగ్ చూడండి, తప్పుడు అవగాహనలు లేదంటే సరికాని అభిప్రాయములు, బాప్తిసం పొందితే రక్షణ ఉన్నదని కూడా తప్పు అనేది మేము నిరూపిస్తాము. కంగారు పడకండి. I mean, because I have used the title false, I will make sure I will make it false. Okay, by the end of this session. మరి అదే మరి ఇది మీరు పుట్టినప్పటి నుంచి ఏమో అరే బాప్తిసం పొందండి రక్షించబడండి అంటే కరెక్ట్ పొందాడు ఏమో నాకు తెలియదు, ఆయన అడుగుదాం. కానీ రక్షణ కోసం అది అంటే యేసు ప్రభు బాప్టిజం పొందారు, ఒప్పుకుంటానండి, తీసేసుకోండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు పాపం చేశారా? లేదు సార్. మరి అతను ఎందుకు బాప్టిజం? మరి అతనికి ఈ క్రమము ఈ విధంగా జరుగునట్టు బాప్తిసాన్ని యోహాను చెప్తారు కదా సార్, నీతి నిమిత్తం ఇది జరగాలి కాబట్టి అది ఒక బండిలో గ్యారెంటీ. ఓకే, వాట్ ఎవర్ యు గైస్ థింక్. ఓకే, అది మనం డిస్కస్ చేయాలి దాని విషయం. కానీ యేసు ప్రభు బాప్తిజం పొందిన, మీరు కూడా బాప్తిజం పొందారు, నేను కూడా పొందాను. కానీ అందులో రక్షణ లేదు, ఒక్క విశ్వసించి కృప ద్వారా రక్షించబడుతున్నాము. అదే మనం చదివాం కదా 1 కొరింథీ 1:17, బాప్తిస్మీటకు ప్రభు నన్ను పంపలేదు. మన సిబిసి మంత్రి మీటింగ్ లో ఎన్ని బాప్తిసాలు ఇచ్చావు? అది ఏదో సంస్థ కాబట్టి, అంటే మన వాళ్ళు ఏంటంటే సంస్థ కాబట్టి లెక్కలు వేరు. దేర్ కాన్సెప్ట్ ఈస్ మీరు ఎన్ని బాప్టిజం ఇచ్చారంటే మీనింగ్ ఏంటంటే ఎంత మందికి మీరు సువార్త చేశారు, ఎంతమంది దేవుడు నమ్ముకున్నారు. ఆ పేపర్లు అన్ని ఉంటాయి అదే కదా, సువార్త ఎన్ని చెప్పారు. మెజర్ ఎలా చేస్తారు? హౌ విల్ దే మెజర్? లేదు అంతా చెప్తారు సార్, సువార్త ప్రకటిస్తాం. కానీ నేను వేరే మినిస్ట్రీలో చేసినప్పుడు మా పై లీడర్స్ ఏదైతే అన్నారో వాళ్ళు ఈ మంత్ ఎంతమందికి ఈ నెలలో ఎంతమంది బాప్తిసం సిద్ధపడ్డారు అంటే బాప్తిసం ఇస్తాం వాళ్ళకి అదే అని మమ్మల్ని అది తప్పు. చూసి అది దట్ మేము వచ్చి మీకు బాప్టిజం ఇస్తాం, మీరు సిద్ధ పెట్టండి, అది అది దట్ ఈస్ వర్స్ట్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది సంస్థల్లో ఎప్పటి నుంచో ఉందండి, కానీ కరెక్ట్ కాదు. నో, బట్ అగైన్ ఇప్పుడు ఒకటి ఉంది బ్రదర్, వన్ క్వశ్చన్. ఓకే, వై am I telling you to submit your notes? మీరు నోట్స్ మాకు చూపించమని ఎందుకు అడుగుతున్నాను చెప్పండి. ఇది పనిలే జాన్ గాడికి అని, అంతే కదా? లేదా అనేది మీకు తెలియాలి. ఆ సాక్ష్యం ఏంటి? మీ నోట్స్. అది మీరు నోట్స్ రాసేసుకొని ఏం తెలుసుకోకపోతే లాభం ఏంటి? అన్ని తెలుసుకొని మీరు నోట్స్ రాసుకోకపోతే లాభం ఏంటి? యూ నీడ్ టు హ్యావ్ బోత్. బట్ ద రిజల్ట్ is John teaching? Are you guys understanding? All concept comes to not your notes is not important for me, but notes is a sign that you have attended my class and you understood what I taught. చూడండి, నోట్స్ అనేది ఒక సాక్ష్యం మాత్రమే. మీరు అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, క్రమం తప్పకుండా వస్తున్నారు అనేది. అంతేగాని నోట్స్ మిమ్మల్ని పాస్ చేయదు కదా. సేమ్ అదే అంతే. ఓకే, అంతవరకే.
విల్ కమ్ బ్యాక్. మీ మార్క్ కూడా వస్తా. సో ఇంకెవరు ఏం మాట్లాడట్లేదు. ఓకే, Okay. రైట్, ఓకే, గుడ్. ఆల్రైట్. ఎనీ డౌట్ ఫర్ MA ఆన్లైన్ BD? నో. I know you guys think deep in your heart, ఈ జాన్ గారు బ్యాప్టిజం అని చెప్తున్నాడు, మళ్ళీ బ్యాప్టిజం కాదంటున్నాడు. విల్ కమ్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ వన్. యా, తర్వాత దాని సరిపోయిందా? అంత ఆటోలో వెళ్ళిపోతుందా? ఓకే, ఎంజాయ్. రైట్. No, sister's marriage is there, so that's why he came. Okay, yeah. By keeping the law. యా, చూడండి తర్వాత తప్పుడు అభిప్రాయం. ధర్మశాస్త్రమును గైకొనుటను బట్టి. బ్రదర్, ఇప్పుడు పశ్చాత్తాపపడిన దొంగ ఉన్నాడు కదా, రిపెంటెడ్ థీఫ్. Yeah, one minute, brother. Yeah. Galatians 2:16. I'll come back to you, Pastor Navin. 1 second. By keeping the law, Galatians 2:16. That is Yeah. Okay, Pastor Navin, you had a question? గలతీ 2:26 అండి, పక్కన రాసుకో. అంటే ఇప్పుడు ఆయన కూడా రక్షణ పొందుకున్నాడు వితౌట్ బ్యాప్టిజమే కదా అంటున్నా. Baptism? No, I didn't get you, brother. What did you say? ఇప్పుడు ఆయన అక్కడ బ్యాప్టిజం తీసుకున్నాడు, బ్యాప్టిజం తీసుకోలేదు, కానీ ఆయన సేవ్ అయ్యాడు పాపాలు ఒప్పుకొని. Yeah. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ కదా, అంటే సిచ్యువేషన్స్ బట్టి. Yeah. I mean, you know, that is the only reason. I mean, like, you know, one of the fundamental passage we talk about is, yeah, the thief, you know, he didn't take baptism, but he got saved. But the question is, he got saved because Jesus told so. And secondly, he didn't have time to take it. So baptism is not an exception for few people. There may be exceptions for many things. Believing in Jesus is the only thing. Yes, brother. Other things are only optional. I'll come back to that, brother, when I take baptism and Lord's Supper in detail. Because, you know, Yes. I mean, Okay. if I take baptism again, this whole concept will take 2 hours and will be way too much. Okay? So, yeah. Keeping the law. Galatians 2:16. చదవండి. జన్మము వలన యూదులమే గాని మనుషులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతిమంతుడమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. Okay. Knowing that a man is not justified by works of law. Again, here Paul is very clear. You know, knowing that man is not justified by works alone. He didn't use the word alone there. Okay. వాక్యము తెలుగులో మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి ఏమనుందండి, ఏ వ్యక్తియు రక్షణ, but not justified by the works of law, period. The works of law is not going to justify you, but by faith in Jesus Christ. Even we believed in Jesus Christ, that we might be justified in faith in Christ, not by the works of the law. Again, works of the law. For by the works of the law, no flesh shall be justified. 15 కూడా చదువుకుంటే మీకు బాగా అర్థం. మనము జన్మం వలన యూదులమే కానీ అన్ని జనులు చేరిన పాపులము కాదు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి. చూసారా, విశ్వాసం ఒకటే కదా, విశ్వాసం వలననే గాని ఏమట ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి ఉండాలి. ఓకేనా? Okay. Right. So just keeping all the laws, brother. I follow Old Testament laws sincerely, brother. Even though my church is on Sunday, I go to synagogue on Saturday, and you know, every festival, Jewish festival, I'll follow. కొంచెం శ్రద్ధా భక్తులు ఎక్కువగా ఉంటాయి. ఆదివారం ఆరాధన అయితే శనివారం కూడా మేము ఆరాధన చేస్తామండి, లేకపోతే పండగలు ఆచరిస్తామండి అంటారు. వాటిలో నీకు రక్షణ లేదు. నువ్వు చేసుకుంటే చేసుకో, అది ఏం అవసరం లేదు, చేయకూడదు లెక్క అయితే. ఎందుకంటే యేసుప్రభు సమాప్తి చేశాడు కదా. ఇంకా నేను పస్కా పండుగ చేస్తా, ఇంకా నేను పూరిం పండుగ చేస్తా, ఇంకా నేను పులియన్ రొట్టెలు తెచ్చుకుంటా, నేను ఆ 3వ టెంపుల్ ఇజ్రాయెల్ లో కడితే, జెరూసలేం లో కడితే వెళ్ళి పూజిస్తా, బలిస్తా. ఇప్పుడు మీరు అమావాస్య రోజు పెట్టుకోకపోతే ఉన్న లైట్లు ఆపుకోండి, అదే అమావాస్య, ఆ రోజు ప్రార్థన పెట్టుకోండి. ఏదో ఒక రోజు, ఏ రోజు అయితే ఏది అయ్యా నాకు అర్థం కాదు ప్రార్థన చేయడానికి. అది ఆ రోజుకి సెలవు దొరుకుతుందబ్బా. ఆ రోజు చాలా మంది పనులు చేయరు, అమావాస్య అని చెప్పి హిందూ ధర్మంలో ఉంటది కదా, కొత్త పనులు పూనుకోరు. అంటే మీకేం పేరే పనులు ఉంటాయి అమావాస్య రోజు? నువ్వు పెడతావు ఏంటి చెప్పు, నువ్వు పెడతావు చెప్పు. నువ్వు పెట్టేది కరెక్టే, చేసుకో.
ఏంటంటే నేను ప్రార్థన నడిపిస్తాను సార్. ఓహో ప్రార్థన పెట్టుకోండి మేము అలా కాదు అయ్య గారు, మీరే చెప్పారు మాకు అది తెలియదు. కాదు అమావాస్య రోజు క్వశ్చన్ ఏంటి, అమావాస్య పెట్టవచ్చా పెట్టకూడదనా? అమావాస్య రోజునే ప్రత్యేకించి అమావాస్య ఎప్పుడని ఆ లిస్ట్ తీసుకొని సార్ అమావాస్య రోజునే సంఘం అంతా కూడా కలిసి కొంచెం ప్రార్థన పెడుతున్నారు. ఇంకా దానికి ఇంకేం చేయలేము బ్రదర్, మనం ఏం చేయలేము. నువ్వు ఆదివారం ప్రార్థన ఎందుకు పెడుతున్నావు? అంటే క్యాలెండర్ చూసుకొని కొన్ని రోజులు ఓకే, నీ బాధ నాకు అర్థమైంది. ఓకే ఓహో మీ ఇద్దరు పక్కకి వెళ్ళండి, యా, మీ బాధలు అంటే క్యాలెండర్ చూసి ఆ రోజే ప్రార్థన పెట్టుకోవాలి. సెలవు రోజు పెట్టుకోవడం క్యాలెండర్ చూడొచ్చు. ఓకే ఇవాళ బక్రీద్ ఉంది, చాలా మంది ఆఫీస్కి వెళ్తారు, ఉగాది ఉంది, ఆర్ ఏదో రిపబ్లిక్ డే ఉంది, ఇండిపెండెన్స్ డే ఉంది, ఆ రోజు మేము రిట్రీట్లు పెట్టుకుంటాం ప్రార్థన. దట్ ఈస్ నాట్ చెకింగ్ ద క్యాలెండర్ ఫర్ సాల్వేషన్. క్యాలెండర్ బాబు కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే సెకండ్ సాటర్డేస్ పెట్టుకుంటారు, చాలా మంది హాలిడేస్ ఉంటాయి, అయితే మీకు ఒక సలహా. అది పెట్టుకో. మరీ అంతేగాని మీరు చెప్పినట్టు అమావాస్య రోజు అంటే దయ్యాలు తిరుగుతాయి, ఆ రోజు ప్రార్థన చేసుకుందాం అలాంటి ఆలోచనలు వచ్చేయండి, అది పిచ్చి. That's a genuine question. ఇంకొకటి అండి సలహా ఏంటంటే, సంఘ కార్యక్రమాలు పొడవుగా చేయకండి, అర్థమైందా? సెలవు వస్తే కొంచెం ప్రజల్ని అటు ఇటు తిరగనీయండి. సెలవు వచ్చింది కదని ప్రార్థన పెట్టేయొద్దు. ఓకే ఇవ్వాలి. ఎక్కడ పోరు, నీ గొర్రెలే కదా, ఎక్కడ పోరు. మేము మీకు టైంకి టైం ముగిస్తున్నాం లేదా అంటాం కానీ చెయ్యం మేము, అంటే పొడిగిస్తాం అంటాం కానీ చెయ్యం, ఎందుకంటే మీ మీద మాకు ప్రేమ. అంత సీన్ లేదు, ఇక్కడ వేడి చాలా ఉంది, ప్రేమ కాదు. ఏదో సో ఏంటంటే సెలవు రోజులు వస్తే కొన్నిసార్లు సంఘస్థను విడిచిపెట్టండి. అమ్మ ఈ రోజు సెలవు, ఏది మీ సిరిసిల్ల ఏముంది, ఆ రాజన్న పార్క్ పోయిరా అని చెప్పు, పెట్టొద్దు. చాలా బాగుంది, అది చాలా పెద్ద పార్క్, బాగా నడుస్తుందా? సిరిసిల్ల పార్క్ నడుస్తుందా? పోయినా నేను. నాకు అసహ్యమా? అది ఇశ్రాయేలీయులు చేసుకునే అది కూడా ఉంది. బట్ పాల్ ఏమంటాడంటే ఫర్ ఫ్యూ దిస్ డే ఇస్ హోలీ, దట్ డే ఇస్ హోలీ, దాన్ని పక్కన పెట్టండి రా బాబు, మీరు చేసుకుంటే చేసుకో. అమావాస్య కాదు, పూర్ణిమ రోజు చేసుకో, క్రిసెంట్ మూన్ రోజు చేసుకో, రంజాన్ రోజు చేసుకో, ఈస్టర్ రోజు చేసుకో, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద మెసేజ్ ఆఫ్ ద గాస్పెల్. ద ప్రాబ్లం వాట్ ఈస్ సేయింగ్ ఇస్ సమ్ పీపుల్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఫెయిత్, సమ్ పీపుల్ ఆర్ వీక్ ఇన్ దేర్ స్టేట్. వీక్ అంటే ఏంటి? ఈ అమావాస్య రోజు ప్రార్థన చేయాలా, ఈ ఆదివారం ఏంటంటే 5 days ఉపవాస ప్రార్థన చేయాలా. వాళ్ళు స్ట్రాంగ్ కాదు, దే ఆర్ వీక్ ఇన్ ఫెయిత్. చూడండి, మనం అనుకుంటాం వాళ్ళు స్ట్రాంగ్ అనుకుంటాం, వాళ్ళు స్ట్రాంగ్ కాదు, వాళ్ళు వీక్. పాల్ సేయింగ్ ఆ పీపుల్ని మీరు బాబు మీరు రివర్స్ వదిలేయండి రా బాబు. ద వీక్ ఇన్ ద ఫెయిత్ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్, Fridays, 40-day Lent prayers, non-veg not on Saturdays, on Tuesdays. Paul is saying they are weak. వాళ్ళని చూసి మనం కొద్దిగా కాలర్ ఎత్తుకోవచ్చు ఆ రోజు కొద్దిగా, రే మీకు ఇది మై ఫెయిత్ ఇస్ నాట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని నేను నమ్ముకుంటున్నానంటే అంతకంటే స్ట్రాంగ్ ఫెయిత్ ఇంకెవరికి లేదు. యూ డోంట్ హ్యావ్ టు గో టు ఎ బైబిల్ కాలేజ్, గెట్ ఎ డిగ్రీ టు కాల్ యాజ్ ఎ పర్సన్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్. వీక్ ఫెయిత్ పర్సన్ comes up with this kind of crazy ideas. అంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నారంటే బలహీనంగా ఉన్నారనే కదా, అదొకటి అర్థం చేసుకోండి. ఓకే, అందుకని మీకు సెలవు రోజుని సెలవు ఇవ్వమని చెప్తున్నాం. సెలవు రోజుని ఒక టూర్కి వెళ్ళండి. మొన్నమోసారి మేము టూర్కి వెళ్తే సెలవు ఇస్తే కొన్ని క్లాసులు ఎక్స్టెండ్ చేసుకుంటాను. మన సెలవు కదా సార్, మీకు గవర్నమెంట్ హాలిడే వచ్చినా ఏమండి, అంటే కొంచెం ప్రమాద రిస్క్ తో కూడుకుంది. మేము మొన్న వెళ్తే అట్లా 4 కార్లు వెళ్తే ఒక కార్కి యాక్సిడెంట్ అయింది. Which day you went? No, not particularly. Yeah. Okay, that is. No, I want to see whether you missed the class for that reason or not. No, not on Saturday. Okay. ఎప్పుడు ఉండడు, వెళ్ళిపోతాను అంటాడు. ఇదో పార్క్కి వెళ్ళడం కోసం ఆ మీటింగ్ మిస్ అవ్వడం. సార్ బతికేది 4 రోజులే కదా సార్. ఆ 3 రోజులు పార్క్ వెళ్తే ఇంకా 4వ రోజు బతికితే అంటే బతకపోతే కామెడీ తెలుసా? అది చూడు, తిరిగిన వాళ్ళు ఉంటారు. పేరేమో చర్చ్, వర్క్ ఏమో ఫుల్ టైం మినిస్ట్రీ, తిరిగేదేమో పార్కులు. సార్ రిక్రియేషన్. It's all right, guys. Okay, I'm okay with you guys. Coffee, okay. I'm okay with you guys. I mean, you know what? You see. Okay, so అది మనం ఏమి విమర్శించడానికి లేదు, అలాగని చెప్పి చెప్పలు కొట్టడానికి లేదు, అది వాళ్ళ ఇష్టం. సంఘ నియమాలండి. మనం అమావాస్య రోజున కాదు, ప్రతి నెల 1వ తారీఖున పెట్టుకుంటారు ఒక ఆయన, మనం ఏమంటాం? అది వాళ్ళ ఇష్టం. 1వ తారీఖు నువ్వేమైనా పెడుతున్నావా? ఏదో కారణాన్ని ప్రార్థన పెట్టండి, కానీ సెలవు రోజున తప్పించండి. ఆదివారం మాత్రం కూడుకోండి. మెథడ్ ఆఫ్ సాల్వేషన్ ఏది ప్రవక్త గ్రంథమా?
మనం సో అది కాదు, ఇంకో లిస్ట్ కలుపుతారా, యాడ్ చేస్తారా? చూడండి, ఇది మీ వలన కలిగినది కాదు. ఇంకేమున్నాయి తప్పుడు అభిప్రాయాలు? ఇంకేమున్నాయి? ఎడ్యుకేషన్, బ్యాప్టిజం, చర్చ్ మెంబర్షిప్, చర్చ్ మెంబర్షిప్, ఇంకేమైనా ఉన్నాయా? ఫాలోయింగ్ ద లా, ధర్మశాస్త్రం అండ్ అనుసరించడం, వాట్ ఇస్ ఎనీథింగ్ ఎల్స్ యు వాంట్? ఇంకేమైనా మీకేమైనా గుర్తొస్తున్నాయా? వీటిల్లో రక్షణ లేదనిపించింది సార్. కిరణ్ సార్ మీరు కూడా ఏం చెప్పొచ్చు? ఇప్పుడు అనుకున్నాం కదా, అమావాస్య పౌర్ణమి రోజు ప్రత్యేక దినాల్లో ప్రార్థన చేయడం ద్వారా కూడా బై ఫాలోయింగ్ రక్షణ దిస్. ఉందనేది. అదే దినములను ఆచరించుట ద్వారా రాసుకోవచ్చు మీరు. దినములను ఆచరించుట ద్వారా రక్షణ ఉందంటే అది తప్పుడు అవగాహన. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను బస్సు, ఏం అనుకోవద్దు. మీరు ఎప్పుడేం అనుకోరలే, మంచోళ్ళు మీరు. అనుకున్నా కూడా సంబంధం లేదు. ఏమంటే దినములను, ఉత్సవములను కూడా, అది కూడా ఉంది కదా, గలతీ పత్రికలు ఉంటుంది, దినాలు, ఉత్సవాలు. ఇందులో క్రిస్మస్ కూడా వస్తుందండి. అది కూడా వీక్ ఫెయిత్ వాళ్ళే చేస్తారు, తెలుసా మీకు? బంగారం తీసుకొని తిరిగితే రక్షణ వస్తుందా? చూడండి చూడండి, ఇది కూడా ఉంది సార్. అనా బంగారం బ్రదర్, గాజులు కాదు, ఏం కాదు, మీ ఇష్టం. బంగారం చెప్తున్నాను. డ్రెస్ కోడ్, బంగారాలు, అవన్నీ తీసుకొని ఆభరణాలు తీసేయడం, ఇంకేముందండి, కటిక ఉపవాసాలు చేయడం, వీటిలో రక్షణ ఏమి లేదు. మీ ఇందులో రక్షణ లేదు. మీరు అనుకుంటారేమో ఉంది. శరీరానికి ఏదైనా ఆరోగ్యం కలుగుతుందేమో కానీ నీ మనసుకు ప్రశాంతత కలిగి దేవుని వైపు తిరుగుతావేమో. కరెక్టే, మంచిదే. ఉపవాసంలో భౌతిక ప్రయోజనాలు ఉంటాయి, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయి. మీకు తెలుసా సంగతి? జస్ట్ బికాస్ ఐ టోల్డ్ దిస్ డజంట్ మీన్ ఇవన్నీ చెయ్యొద్దని కాదు. ఎక్సెప్టింగ్ ఫాలోయింగ్ లా మిగతా చేయొచ్చు. బ్యాప్టిజం తీసుకోవాలా, చదువుకోవాలా, దినాలు, ఉత్సవాలు చేసుకుంటే చేసుకోవాలి కాదు, చేసుకోండి. చేసుకుంటే మరి సైకోగాళ్ళలాగా చర్చ్ క్రిస్మస్ రోజు తాళం వేసేస్తామంటే మేము సైకోగాడు, మేము చెయ్యము. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అరే క్రిస్మస్ రోజు చెయ్యడు కానీ నెక్స్ట్ డే చేసుకుంటాడు. అదే సైకోయిజం. చేస్తే మొత్తం మానే. క్రిస్మస్ పోని ఎలా ఉంచండి, గుడ్ ఫ్రైడే చేయని వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? ఉన్నారా? తెలుసా మీకు? గుడ్ ఫ్రైడే అంటే శనివారం చనిపోయాడా, శుక్రవారం చనిపోయాడా, గురువారం, అన్ని మనకు అనవసరం. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాం. లేదండి గుడ్ ఫ్రైడే మేము చేయండి. అదే డేట్ లేదు. మాస్టర్ గారు, హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకుంటే లేదు. ఏంటంటే మెడిసిన్, హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటే మీకు రక్షణ లేదు. అబ్బో, బంగారం వేసుకుంటే రక్షణ లేదు. వెరీ గుడ్. ఎక్కడ విన్నారమ్మా? మేము చిన్నగా ఉన్నప్పుడు అండి, మేము చిన్నగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డ్ పనిచేయదు. మేము చిన్నగా ఉన్నప్పుడు పాస్టర్ గారు, మా అమ్మకి బాగాలేక హాస్పిటల్కి వెళ్తే, మీ అమ్మ హాస్పిటల్కి వెళ్ళిరు కాబట్టి మీ అమ్మకి సాల్వేషన్ లేదు. అదే చెప్పిన కదా, ఖచ్చితంగా లేదు సిస్టర్. తర్వాత కొంతమంది బిలీవర్స్ నవరత్న రింగ్ కూడా పెట్టుకుంటారు కొంతమంది బిలీవర్స్. ఫింగర్స్, కొంతమంది స్టోన్స్. అయితే ఒకటండి, ఇవి తప్పుడు అభిప్రాయాలు. అలాగని చెప్పి చేయొద్దని కాదు, బాప్తిజం పొందొద్దని మనం ఏం చెప్పట్లేదు. కానీ బాప్తిసాన్ని బట్టి రక్షణ నీకు రాదు. నీవు మారు మనసు పొంది సువార్తను నమ్మితే అసలు సిసలు రక్షణ. చదివారు కదా ఏపీసీ, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. అది ఫైనల్. Okay, keep it there because I'm sleeping here. The Bible Society of India guys are there in the church. So my whole suite today here. అర్థమైందండి. ఇంకేమంటే పొద్దున్న ధరించకపోవటాన్ని బట్టి ఏదో ఒక పాపి చెప్పాడు. అదే ఏదో వస్త్ర ప్రత్యేకమైన వస్త్రధారణ నిన్ను రక్షించదు. వేసుకోవటం మంచిదే, ఒక యూనిఫామ్ లాగా వేసుకోవాలి. కానీ ఇంకా మరీ ఇంకా అదే మా దేవుడు సార్ వైట్ షర్ట్ వేసాడు ఏమని అంటాడేమో. Okay, so method. Okay, you know what? I'll take one more topic and we'll go. Method of salvation. చూడండి తర్వాతది రక్షణ పద్ధతి అని రాసుకోండి అంతే. The 1 right? Yeah. Method of salvation, not methods of salvation. ఒకటే మెథడ్ ఉంది దానికి, సింగులర్. రక్షణ విధానము, ఒకే ఒక రక్షణ విధానం అని రాసుకోండి, మీకు తెలుగులో అర్థమైతే. ఒకే ఒక రక్షణ విధానము. ఏమంటే రక్షణకు ఒకటే మార్గం ఉందండి, పలు రకాల మార్గములు లేవు. ఒకటే మార్గం, ఒకటే మార్గము. ఈ దీనికి 2 ఉన్నాయి గేట్లు. ఇక్కడ గేట్ ఉంది, ఇంకో గేట్ ఉంది. ఓకే, గోడ కూడా దూకొచ్చు. చాలా రకాలు ఉన్నాయి. కోతుల్లాగా రావచ్చు. అలా ఉంటే బాగుండు కదా సార్. 1 2 3 4 డోర్స్. అదే, బట్
For salvation, there is only one method. The చూడండి first one. ఈ కాంపౌండ్ మీరు గమనిస్తే Exam లో వస్తుంది, ఇది కూడా రాసుకోండి. చూడండి మనకు 4 డోర్లు ఉన్నాయి, కానీ రక్షణకు అలాంటిది ఏం లేదు. Okay. ఒకే ఒక ద్వారము. First one. Salvation is always by blood. రక్షణ ఎల్లప్పుడూ రక్తము చిందించడాన్ని బట్టే. Salvation is always by blood. Hebrew 9:22. యా, రక్షణ ఎల్లప్పుడూ రక్త ప్రోక్షణను బట్టి లేక రక్తము చిందించడాన్ని బట్టే. రక్షణ ఎల్లప్పుడూ రక్తము చిందించడాన్ని బట్టే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము. Hebrew 9:22. హెబ్రీ 9:22. And almost all things are by the law pruned with blood. Without shedding of blood is no remission. అక్కడ ఏమని ఉంటదంటే, సరే రాసుకున్నారా? హెబ్రీ 9:22 ఏమండి, రాసుకోండి. 9:22 అండి. మీరు చదవగలిగితే చదవచ్చు. అక్కడ ఏమని ఉంటదంటే, వస్తువులన్నీ రక్తము చేత ఏమండి ఏమని ఉంటది, శుద్ధి చేయబడిననియు రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఏమండి ఆ మాట ఏంటి? రక్షణ ఎల్లప్పుడూ రక్త ప్రోక్షణను బట్టే లేక రక్తము చిందించడాన్ని బట్టే కలుగుతుంది. దానికి రిఫరెన్స్ ఏంటంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము. ఓకే, ఆ సమస్త వస్తువులను రక్తం చేత చదవండి తీసేది. వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. అర్థమైంది మీకు? రైట్. ఓకే ఓకే, ఇప్పుడు ఇది ఒకటి ఉంది, వెరీ ఇంపార్టెంట్ గైస్. రిమెంబర్ దిస్ వన్. Pastors, I'm telling you, pastors. I don't care about church members. Pastors. చూడండి, విశ్వాసులు తెలియదంటే మనం ఒప్పుకోవచ్చు, కానీ సేవకులుగా మీరు తెలుసుకుని తీరాల్సిన ఒక సంగతి ఉంది, జాగ్రత్తగా వినండి. Many years back, I went to one church. చాలా సంవత్సరాల Church క్రితం నేను inauguration, dedication. ఒక సంఘ ప్రారంభోత్సవానికి నేను వెళ్ళాను. డెడికేషన్ అన్నమాట, ప్రతిష్ట ఆరాధన అంటారు కదా, అట్లాంటిది. రిబ్బన్ కటింగ్ మనకి ఇచ్చారు. అయ్యారు కదా, సూట్ వేసుకొస్తారు కదా, రిబ్బన్ కటింగ్ మనకు వస్తాయి. సూట్ వేసుకెళ్తే ఇట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి అనమాట. చూసుకోండి, కొట్టించుకోండి. ఒకట ఏంటి, రిబ్బన్ కటింగ్ అయ్యగారికి ఇచ్చారంట. అది ముందే చెప్పుంటారు లేండి, అప్పటికప్పుడు ఇచ్చుంటారు. అలా కాదు, ఆల్రెడీ మై సర్మన్ వాస్ ఐ నో ఐ వాస్ కమింగ్ ఫర్ చర్చ్ డెడికేషన్. యా, ఓకే. యా, చర్చ్ కి చుట్టుపక్కల గోడకి సిలువలు వేసున్నాయి. సిలువలు చుట్టూ బౌండరీ వాల్ కొంది, గోడకుంది సిలువ. సిలువ ఎలాగ ఉండాలా? ఒక డీసెంట్ గా మంచిగా ఉండాలా. ఫింగర్ తో పెట్టారు, ఇలాగ అందా. ఫింగర్ తో, అర్థమైంది మా సార్కి. ఫింగర్ తో ఏంతో చేశారు అన్న. ఇలాగెందుకంటే, అయ్యగారు మేము ఒక పొట్టేళ్ళు బలిచ్చామండి, దాని రక్తంతో మేము సిలువలు పెట్టాము చర్చికి చుట్టుపక్కల. రే 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 మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సార్ బైబిల్లో ఉంది కదా సార్, మీరు చర్చికి పొట్టేలు బలి తీసుకొని సిలువలు వేస్తే మీకు దట్ ఈస్ హిందూయిజం. స్టూపిడ్ స్టఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. బలి అర్పించి పాపక్షమాపణ కలుగుదనుకునేవారు వేరే విశ్వాసులు. ఇప్పుడు కూడా ఇప్పటికీ I know many sincere Christians who give animal sacrifice for housewarming ceremonies. చూడండి, మనోళ్ళు అంటారు, ఇండైరెక్ట్ గా అంటారు, అరే ఇల్లు కట్టి ఓపెన్ చేస్తున్నావా, ఏ పొట్టేలు కోస్తున్నావా, మేకను కోస్తున్నావు అంటారు. కానీ దాని అసలు అర్థం ఏంటంటే, నువ్వు బలి ఇవ్వాలన్నట్టు మీరు ఇస్తున్నారు, అది మీకు తెలుసు. మీరు చెయ్యకపోతే ఓకే, కానీ మీకు తెలుసు. ఏట ఎప్పుడు వేస్తారండి? పెళ్లికి వేస్తారు, ఇంకా ఇంటి ప్రారంభానికి, చర్చి ప్రారంభానికి. ఓకే, విందు కోసం వేసుకుంటే పర్వాలేదు, అది వేస్తే ఓకే. ఫర్ సేవింగ్ సమ్ మనీ యు డూ ఏ థింగ్, దట్ ఈస్ ఓకే. But for the sake of Old Testament, you take the priest will take the blood put crosses on the post. Just because you put a cross with the blood doesn't make it holy. And first of all, you are sinning. చూడండి, you are sinning in a holiest, not the holiest holy place. You are sinning at God's place. చూడండి, మందిరం అంటే దేవుని స్థలం కదా, దేవుని స్థలాన్ని అపవిత్రం చేసినోడు అవుతావు. You are at guilt, and you have been caught red-handed. Red-handed అంటే ఇంకంతే, blood handed with red-handed. మీరు రక్తం తీసుకొని గోడలకి రాయడమో చర్చిలకి రాయడమో చేస్తే you have disobeyed God's command. చూడండి, అంటే అప్పుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు, మనం కాదంటలేదు. పస్కాకి ఇచ్చాడు, మనం కాదంటలేదు. కానీ ఇప్పుడు కూడా నేను అట్ట చేస్తా,
నాకు మరలా ఆ దేవదూత వచ్చి నన్ను మళ్ళా కాపాడుతుందని లేనిపోని మీరు గాని అది నమ్మకాలు, చేస్తే యు ఆర్ అపోహలు లివింగ్ బిఫోర్ క్రూసిఫిక్షన్, యు ఆర్ నాట్ లివింగ్ అట్ క్రూసిఫిక్షన్, ఆ. యు ఆర్ నాట్ లివింగ్ ఆఫ్టర్ క్రూసిఫిక్షన్ అండ్ రిజరక్షన్. చూడండి, యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను నమ్మనోడు అయిపోతావు. అంత పాపం ఉంది అందులో. వాళ్ళే కదా ఛాన్స్ లేదు చేసుకున్నారు. మీకు. ఐమ్ టెలింగ్ యు, వాళ్ళే పాస్టర్స్ కదా చేసుకున్నారు. చర్చ్ మెంబర్స్ ఫోర్స్ చేశారంటే మీరు ఆ చర్చ్ మానేసి వెళ్ళిపోండి. చూడండి, అది మీకు చర్చ్ కావాలా, దేవుడు కావాలా? అది అట్లా ఉంటది. సీరియస్ కాలేదు. మాకు పర్వాలేదండి, మా చర్చిలో ఒప్పుకుంటారండి, ఇది ఆచారం అండి. మీకు ఆచారం అయితే మీకు ఆచారం కాపాడుతుందా? ఎవరైనా విన్నారా ఈ ఆచారాలు విన్నారా? బ్రదర్ మీకు ప్రెషర్ లేదు. ఆ. ఇది independent. కొంతమంది పాస్టర్లకి ప్రెషర్ ఎలాగుంటదంటే ఆ, కుక్కర్ లో ఫుల్ గా అన్నం పెట్టి బాయిల్ చేసి ఎంత ప్రెషర్ డెవలప్ అవుతుంది అంత డెవలప్. పాస్టర్స్ కెనాట్ డూ ఎనీథింగ్. పైనుంచి ఏలాలు నువ్వు మాత్రమే ఉంటావా సస్తావంటే ఏం చేస్తారు పాస్టర్? డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. ఓకే, పాస్టర్ గారికి కొన్ని చోట్ల అట్లాంటి ప్రెజర్స్ ఉంటాయండి. ఎందుకంటే సంఘ అదే బ్రదర్, మీరు ఎక్కడ సిలువ వేసినా కూడా రక్తంతో చేస్తే సిలువే. హెయిర్ ఆయిల్ చేసి సిలువ చేయిస్తాం. బ్రదర్ మీరు ఇంజనీర్ ఎందుకు చేయరు బ్రదర్? చెప్పండి. ప్రేయర్ ఆయిల్ మీకు ఏ బ్రాండ్ వాడాలి చెప్పండి? ఆయిల్ బ్రాండ్ కి ఆయిల్ అంటే జస్ట్ వాడేది. ఎందుకంటే ఇప్పుడు నూనె రాసి ప్రార్థించిన ఎందుకు రాశారు? జేమ్స్ ఎందుకు చెప్పాడు? అది జేమ్స్ ఎందుకు చెప్పాడు? కంటెక్స్ట్ ఏంటి? అది ఎవరికి చెప్పమన్నాడు? ఎవరికి ఎందుకు చెప్పమన్నాడు? సంఘంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం పెద్దలు ఎందుకు వెళ్ళాలంటే సంఘస్థులు వెళ్తే సరిపోదా? పెద్దలు ఎందుకు వెళ్ళాలి? అది ఆ కాంటెక్స్ట్ పూర్తిగా వేరే. టోటల్ కంటెక్స్ట్ ఇస్ డిఫరెంట్. విల్ కమ్ బ్యాక్ సో దాన్ని మనం ఏం చేసామంటే పారాచూట్ పట్టుకొచ్చి దీవించబడును గాక మళ్ళీ గ్రీన్ బాటిలే ఉండాలి, బ్లూ కలర్ బాటిలే అని చేసాము. మా బ్రదర్ ప్రార్థన చేస్తేనే డెవలప్ అవుతుంది. అది మీరు సో చేస్తే అమ్మా, అది ఇది కూడా ఉన్నదండి. కొత్త ఇల్లులో కూడా కొబ్బరి నూనె చిమ్ముతా ఉంటారు. ఇవన్నీ శుద్ధ తప్పు అనాలి. ఇక పాపం. ఈవెన్ దే అప్లై కోకోనట్ ఆయిల్ ఇన్ న్యూ. కోకోనట్ ఆయిల్ తలుపు వేసినా కూడా కింద భూమికి వేయదురా నాయన. మా సార్ ఫ్లోర్ కూడా వేస్తే బాగుంటది. చేయడం మరి ఆయన. Guys, I'm telling you, Okay. first of all, we are living in a pagan యా community. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎరగనోళ్ళు అన్యులు చేశారంటే అది వాళ్ళ ఇష్టం. 90% of the pastors Yeah. probably lived in that past life. చూడండి, పాస్టర్లు కూడా ఎందుకు కిమ్మనుకుని ఉంటారంటే పూర్వ దినాల్లో వీళ్ళు కూడా చేసిన వాళ్ళే కదా చాలా మంది. అలవాట్లు And they ఉంటాయి come, కదా. వాళ్ళు ఏమంటారంటే, అలవాట్లు ఊరకనే రావు కదా. so what they are doing is they are replacing an idol యా and putting the idol, removing idol, keeping it Christ, but we are bringing the traditions back. చూడండి, ఇప్పుడు అక్కడ ఫోటో మారింది అంతే. ఇప్పుడు యేసుప్రభు ఫోటో వచ్చింది, మిగిలిన మామూలు అన్నట్టుగా ఉంటుంది. పనులన్నీ ఒకటే. కొంతమంది సేవకులు కూడా అలా చేస్తున్నారు. ఎందుకంటే పూర్వం చేశారు కదా, కానీ అది సరికాదు. అరే చచ్చిపోతున్నప్పుడు యూత్ వచ్చి తాగేసుకొని డప్పులు కొడుతున్నారు నాయన చర్చిలో. ఏంటంటే నైట్ అంతా జాగారం ఉండాలంట, తాగాలంట. వాట్ ద హెక్ ఇస్ దట్? ఎక్కడ చూసాడు అయ్యగారు మరి? ఎక్కడ చూసారు? అది కాదు, నిజం చెప్పండి. మీరు చావులకు వెళ్తున్నప్పుడు డ్రమ్ములు కొట్టినోడు డప్పులు కొట్టినోడు తాగొస్తున్నాడు రావట్లేదా? అసలు డబ్బులు అరే, పెడతారు, భజన I చేస్తారు. would rather have the smell of a dead body than the bloody fellow who is drunk. It's horrible. యా, సో అట్లా ఉంటది పరిస్థితి. We have come to that stage ఉమ్. where we have accepted everything యా, but Christ. చూసారా? రండి, వాళ్ళేమో మృతదేహం దగ్గర విలపిస్తారు, మనోళ్ళేమో తాగి ఇంకోటి చేస్తారు. ఏమో Okay, మరి అన్ని so- వచ్చేసాయి. ఇది ఇలాగ All right. జరగకూడదు. So salvation is always by ఎంకరేజ్ చేయకూడదు. salvation is always, yeah. ఓకే, salvation is always by blood, not housewarming or church warming. Okay, చూసారా? remember that. బలి అర్పణలు ఇవన్నీ కాదు. అంటే ఈ రక్తం ఏంటో, ఈ రక్తార్పణం ఏంటో చెప్తారు ఇప్పుడు. Okay. రక్షణ ఎల్లప్పుడూ రక్త ప్రోక్షణను బట్టి హెబ్రీ పత్రిక 9:22 ప్రకారము. And first and Hebrew 9:11, ఆ, like that one, in that one subheading, it Yeah. has to be an innocent blood, not everybody's blood, not John's blood or Raj's blood. చూడండి, మా బ్లడ్ గా ఏం ప్రయోజనం లేదు. 9:11 హెబ్రీ 9 Hebrew 9, Hebrew 9:14. వాటి విషయమై Hmm. ప్రధాన యాజకుడుగా వచ్చి వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి Hmm. హస్తకృతము కానిది అనగా Hmm. ఈ సృష్టి సంబంధము కానిదియు Hmm. మరి ఘనమైనది పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడె యొక్కయు రక్తము కాక కాక Hmm. తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. Okay, yeah. So you see, it has to be a spotless. నిర్దోషమైన spot. రక్తమని తర్వాత ఉంటది. తర్వాత Okay. వచనాలు ఉంటది. How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself మన without a spot to God, నిత్యుడగు cleanse ఆత్మ ద్వారా తను your conscience from the dead works to serve the living God. చూడండి, అది చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి తాను దేవుని
నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము యొక్క రక్తం చాలు, అంతవరకు చాలు. మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, జ్ఞాపకాన్ని కూడా తుడిచివేస్తుంది. మనస్సాక్షిని శుద్ధి చేయడం అంటే పాపపు గుర్తులు కూడా పోతాయట. అంతే కదా, తెలుసు కదా మీకు ఆ సంగతి. చూసారు అక్కడ ఉంది కదా. So it is always by blood and it has to be an innocent blood. Second point, Matthew 26:28. మత్తయి 26:28 రాసుకోండి. 2వ పాయింట్ మత్తయి 2వ పాయింట్ అండి ఇది. ఆ 2 పైదానికే ఇందులోనే రక్తమును బట్టి, నిర్దోషమైన రక్తమును బట్టి. ఎవరి బ్లడ్ అది, ఎలాంటి రక్తం అది? రెండో పాయింట్ ఏంటి రాసుకో. అదే చెప్తాను. అది కాదు బ్రదర్, రిఫరెన్స్ రాసుకోండి. బై ద బ్లడ్. Yeah. వాట్ కైండ్ ఆఫ్ బ్లడ్? Yeah. ఇన్నోసెంట్ బ్లడ్, మత్తయి స్పాట్లెస్ బ్లడ్. 26:28. లేకపోతే జాన్ గారిని కోసేయచ్చు కదా సిలువ మీద. ఇప్పుడు ఎల్లప్పుడూ రక్తం ద్వారానే, రక్తం చిందించు ద్వారానే అంటే మరి నువ్వు కూడా ఒక గువ్వనో ఏమండి ఇంకో దాన్ని తెచ్చి చేసేయచ్చు. కానీ అంత కాదు, నిర్దోష రక్తము అది కూడా క్రీస్తు రక్తం చేతనే అని అర్థం అనమాట. Okay. దానికి రిఫరెన్స్ And the blood has to be shed. Matthew 26:28. మత్తయి 26:28. ఈ రక్తము చిందించబడవలెను. For this is my blood Yeah. of a new covenant which is shed Yeah. for many for the remissions of sins. చూడండి అక్కడ ఏమని ఉంటదంటే 26:28 మత్తయి సువార్తలో, అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము. ఓకే, Okay. చిందించబడాలి అది. ఓకే, సెకండ్ పాయింట్ ఇదంతా మొదటి పాయింట్ లోదే. కంగారు పడకుండా ఉండండి, వస్తా ఉండండి. రైట్. మొదటి పాయింట్ మొదటి Different- పాయింట్ లో సబ్ హెడ్డింగ్స్. అది ఎలాంటి బ్లడ్ కావాలా? నిర్దోషమైన నిర్దోషమైన బ్లడ్. సెకండ్, ఇట్ హ్యాస్ టు బి షెడ్. చిందించబడాలి. అంటే నా బాడీలో బ్లడ్ ఉంటే అవ్వదు. రిఫరెన్స్ బ్లడ్ షెడ్ హ్యాస్ ద బ్లడ్ హ్యాస్ టు షెడ్. చూసారు, ఇప్పుడు మీకు అర్థమైందా? రక్తము ప్రోక్షణ లేదు, రక్తం చిందించబడటం ద్వారానే. ఆ యొక్క హెబ్రీ పత్రిక 2 రిఫరెన్స్లు దేనికి? నిర్దోషమైన రక్తం అనేటువంటిది. 3వ రిఫరెన్స్ దేనికి? అది చిందించబడాలి. ఆయన చెప్పాడు కదా, ఆ కప్పు పట్టుకుని, గిన్నె పట్టుకుని, ఇదిగో అనేకుల కొరకు చిందించబడుచున్న నా యొక్క నిబంధన రక్తం అని చెప్పాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే రక్తము చిందించబడాలి ఓకే, పాప క్షమాపణ కొరకు. చూద్దాం. అండ్ ఇట్ హ్యాస్ టు బి ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి, అందులోనే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ చిందించబడిన రక్తము యేసుక్రీస్తుదై ఉండాలి. Revelation 1:5. ప్రకటన 1:5. ప్రకటన It has to be an innocent blood. It has to be shed. It has to be the blood of Jesus Christ. Revelation 1:5. Somebody read it, please. ప్రకటన 1:5. ఏమండి, ఎవరైనా చదవండి, మనకు బాగా అర్థమవుతుంది. 3 పాయింట్లు వచ్చాయి. ఏమిటది? నిర్దోష రక్తం ఉండాలి, చిందించబడిన రక్తం ఉండాలి. 3వది చదవండి. It has to be Jesus' blood. అది మనలను ప్రేమించుచు అని ఉందా? చూడండి 1:5. మనలను ప్రేమించుచు మన నిమిత్తము. And from Jesus Christ. Okay, చదవండి. ఐదో వచనం 1. సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతులైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు. చూడండి, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన. 6వ వచనం సార్. ప్రేమించుచు తన రక్తము వలన 6వ వచనం నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావం. చూసారా, తన రక్తం వలన మనలను విడిపించిన వాడు. See, I mean, in English, Telugu guys, verses swap, but in English it says, from Jesus Christ, the faithful witness, the firstborn from the dead, and the rulers of the kings of the earth, to who loved us and washed us from our sins in his own blood. చూడండి, తెలుగులో 6 వచనం అండి. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తమును బట్టి నిర్దోషులుగా చేశాడనే విషయం అందులో కనబడుతుంది. ఇంగ్లీష్ లో 5వ వచనం, తెలుగులో 6వ వచనము. Okay, 2 more points, guys. I'm going to the next main heading is like salvation. First one is salvation is by blood. Second one, salvation is only through a person. రెండో పాయింట్ రాసుకోండి. ఇప్పుడు అందులోనే రెండో పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి ద్వారానే రక్షణ, లేక ఒక మనిషిని కూడా రాసుకోవచ్చు, పెర్సన్. ఓకే, ఒక మనిషి. Salvation is always through a person. రక్షణ ఎల్లప్పుడూ ఒక మనిషి ద్వారానే. Acts 4:12. ఏమండి, రక్షణ ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ద్వారానే. అపోస్తల కార్యములు 4:12. Nor there is salvation in any other form. There is no other name under heaven given among the men by which we must be saved. ఏమండి, అక్కడ 4:12 ఎవరని చెప్తారా? చూడకుండా, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామంనే మనం రక్షణ It is only through Jesus Christ. It is only through a person. పొందలేబడిన ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఓకే, అంటే ఒక వ్యక్తిలో ఉన్న రక్షణ. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. ఎవరై ఉండొచ్చు ఆ వ్యక్తి? జీసస్ క్రైస్ట్. First Thessalonians 5:9. We'll go quickly, guys. 1 తెస్సా 5:9 అండి. అక్కడ కూడా అలాంటి ఉద్దేశమే ఉంటుంది. For God did not appoint us to wrath, but to obtain salvation through Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే ఆయన మనల్ని నియమించాడు. It's always through a person. The person name is Jesus. 5:9 అండి. ఓకే, First Thessalonians 5:9.
సో అది మొదటి దశ 5:9 మనలను ప్రేమించు ఉగ్రత కొరకు కాదు కానీ మొదటి దశ 5:9 సార్. Hebrew 5:9 again. ఎబ్రి 5:9 ఇందులోనే రెఫరెన్స్ Hebrew 5:9, and having being perfected, he became the author of eternal salvation to all who obey him. నిత్యరక్షణ తనకు విధేయులైన వారందరి నిత్యరక్షణకు కారకుడయ్యాను. ఎకంటది ఎబ్రి 5:9 తనకు విధేయులైన వారందరి యొక్క నిత్యరక్షణకు కారకుడయ్యారు. ఎవరా వ్యక్తి? ప్రభువైన యేసుక్రీస్తు. ఒకే ఒక వ్యక్తిలో రక్తం చిందించడాన్ని బట్టే రక్షణ ఉంది, ఒక వ్యక్తిలోనే రక్షణ ఉంది. ఓకే, 2 అయిపోయినాయి. ఓకే, రైట్. Yeah. Next one. Salvation is always by grace. చూడండి 3వ పాయింట్ రాసుకోండి. అందులో రక్షణ ఎల్లప్పుడూ కృప ద్వారానే. Salvation is by blood, salvation is by person, salvation is always by grace. చూసారా? రక్షణ ఎల్లప్పుడూ కృప ద్వారానే. ఆ 3 పాయింట్లు ఎవరైనా త్వరగా చదవండి. రక్షణ రక్తము బట్టి, లేకపోతే రక్తాన్ని చిందించడాన్ని బట్టి. రక్షణ ఒక వ్యక్తిలోనే. 3వది రక్షణ కృప ద్వారానే. అందుకనే ఒకటే మార్గం ఇదంతా, మళ్ళీ 3 మార్గాలు కాదు. రక్షణ ఒకటి, యేసు ప్రభు ఒకటి, కృప ఒకటి కాదు, ఇదంతా ఒకటే మార్గము. అందుకనే ఒక For the third one, Ephesians 2:8 and 9. ఇందులో రిఫరెన్స్ రాసుకోండి. రక్షణ కృప ద్వారానే అనే దానికి ఎఫెసీ 2:8-9, ఎఫెసీ 2, Ephesians 2:8-9, Titus 2:11. తీతు 2:11, తీతు పత్రిక Titus 2:11. 11వ వచనం. Okay, so somebody they answered that. yeah, they answered it. Okay, all right. So salvation. Now you have 3 points. Salvation is by blood, salvation is by a person, salvation is by grace. ఈ 3 కాకుండా వేరే దాంట్లో రక్షణ ఉందంటే that is not Bible. చూడండి, బైబిల్ ప్రకారము రక్షణకు గల ఒకే ఒక పద్ధతి ఇది. మీరు ఏదైనా చూపించండి ఉంటే మేము నేర్చుకుంటాం. బైబిల్ ఇది కాకుండా ఇలా కూడా రక్షణ పొందొచ్చు అంటే మనం చర్చిద్దాం దాని విషయం. మాకు తెలిసినంత వరకు ఇదే ఒకే ఒక మార్గము. ఏమిటది? రక్తము చిందించబడాలి. ఒక వ్యక్తి యొక్క రక్తం అంటే యేసుప్రభు రక్తం చిందించబడాలి. ఆయన కృప చేత మనం రక్షించబడుతున్నాము. ఇదంతా ఒకటే పద్ధతి, మళ్ళీ 3 రకాలు కాదు. ఓకే, ఒకటే పద్ధతి. So guys, I know it is hard for us. We'll close the class for now. Next week we'll be talking a little bit of Arminianism and Calvinism. చూడండి, ఇంకా ఇందులో కొన్ని 1-2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 2-3 సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని కూడా వచ్చే వారం ఆర్మినిజం అని But wait a minute, I'm not letting you guys go. మీకు నేను చెప్పాను, I'll take pastoral counseling తీసుకుంటాను ఇప్పుడు. We'll take a break. మీకు లేదు, ఊరికి వెళ్ళిపోయిన అందరూ వెళ్ళిపోయారు కదా, అతను ఉన్నాడు బ్రదర్. That person has to come to my next class next year. మిస్ అయినంటున్నాను. చూసారా? అర్థమైందండి. ఇప్పుడు మీరు కొంచెం బ్రేక్ Brother, తీసుకుంటే he can go with Christ, I don't care. అది క్లాస్ He has- ఎట్లా సార్? Brother, main subject for a pastor, he missed it. So he will attend my class next time. Until then, no certificate. It's recorded. Graduate gown, he will wear gown. He will also repeat couple of classes. ఇతను కూడా 2-3 క్లాసులు మీద, మీరు 3 క్లాసులు మిస్ అయ్యారా? 2 క్లాసులు అతను రిపీట్ చేస్తాడు. ఏది నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ బ్యాచ్ లో రావాలి. బ్రదర్, నేను మీకు ఫెయిల్ చేస్తానని చెప్పానా? నేను మీకు ఏమన్నాను? మీకు గౌన్ ఇస్తాం, గౌన్ లో సర్టిఫికేట్ మాత్రం మీకు ఇయ్యం. ఎప్పుడు ఇస్తాం సర్టిఫికేట్? ఎప్పుడు ఇస్తాం చెప్పండి, మీరే చెప్పండి. అన్నమాట మొత్తం హోల్ బైబిల్ 2 వారాలు నేను ఎప్పుడు ఆ క్లాస్ నా క్లాస్ అటెండ్ అయితే మీరు అయిపోండి. దయరాజ్ గారికి చెప్పండి, సర్టిఫికేట్ మీ సంతకం పెట్టే ఇస్తాం, కానీ అతని దగ్గర ఉంటుంది. అది మీరే తీసుకోండి. మీతో పాటు ఇంకోటి కూడా వస్తాడు. ఒకడు ఏం బాధలేదు, డోంట్ వరీ. కొంతమంది కూడా ఉంటారు, జాయిన్ అవుతారులేండి. Guys, I am nice to a limit. After that, I just become who I am. All right? Okay, good. So, any questions you guys have? మీరైతే వెళ్ళి అలా టిఫిన్ చేసేసుకోండి త్వరగా. మీరు వెళ్ళిపోండి. మీరు ఒక టిఫిన్ చేసుకొని నాలి రండి. 3 గంటలు తీసుకుంటా క్లాస్. 1 గంట ఉంటుంది. అదైతే మీకు అది పాస్టోరల్ కౌన్సిలింగ్. ఎందుకంటే లేకపోతే మీరు మే అంతా వస్తారా? జూన్ 15 దాకా వస్తారా? రారంటే ఉండండి, వస్తారంటే వెళ్ళిపోండి. అయితే ఉండండి. మీరు ఉంటారు కండి, మా అవతల ఉంటారు కదా. ఓకే, జోసఫ్ అంకుల్ ని ఒకళ్ళొకళ్ళు ఒక వారం తీసుకెళ్ళండి. ఎనీ క్వశ్చన్స్ యు గైస్ హావ్? ఎంఏ గైస్ ఆర్ బీడీ గైస్? త్వరగా ఏదైనా ఉంటే కానీ మళ్ళా కూర్చుంటే మనకి పెందలాడ అవుతుంది. లేదంటే సాయంత్రం అయితే నో పాస్టర్ గారు. ఎక్కడ